హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్లో నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకి డిసిప్లిన్ అండ్ గ్రీవియన్సెస్ అండి. ఓకే, సో ఇప్పటిదాకా మనం వర్కర్స్ పార్టిసిపేషన్ చూసుకున్నాము అండ్ అదేవిధంగా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ చూసుకున్నాము. అంటే డిస్ప్యూట్స్ రైజ్ అయితే ఎలా సెటిల్మెంట్ చేస్తారు, సెటిల్మెంట్ మిషనరీ చూసుకున్నాము. నౌ డిసిప్లిన్ అండ్ గ్రీవియన్సెస్. డిసిప్లిన్ అంటే ఏంటి? క్రమశిక్షణ. గ్రీవియన్సెస్ అంటే ఏమిటి? మనోవేదన. ఓకే, సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ ఇండస్ట్రీ అనేది హెల్దీ రిలేషన్షిప్స్ ఉండాలి అంటే కనుక, ఆర్గనైజేషన్ గోల్స్ని రీచ్ అవ్వాలి అంటే కనుక, అంటే ఏమైతే గోల్స్ని మనం పెట్టుకుంటామో ఓకే వాటిని రీచ్ అవ్వాలి అంటే కనుక అందరూ కూడా ఎలా ఉండాలి? డిసిప్లిన్గా ఉండాలి. సో క్రమశిక్షణతో కూడి ఉండాలి. క్రమశిక్షణ. ఓకేనా? సో డిసిప్లిన్ మీన్స్ క్రమశిక్షణ, రైట్? సో హియర్ it is a very essential thing, very important thing for healthy industry relations and achievement of the organizational goals. ఇక్కడ ఏంటంటే ఆర్గనైజేషన్కి ఎవరు ఉంటారు? ఓనర్స్ ఉంటారు, మేనేజర్స్ ఉంటారు. బట్ వాళ్ళందరూ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొస్తారు, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని పాస్ చేస్తారు. అక్కడ పనిచేసినటువంటి లేబరు వాటిని విసుకోకుండాను ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వాళ్ళు పాస్ చేసిన ఇన్స్ట్రక్షన్స్ని వీళ్ళు వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి విల్లింగ్గా ఉండాలన్నమాట. దాన్ని క్రమశిక్షణ అంటారు ఇక్కడ. సో అప్పుడు ఏమవుతుంది? ఇద్దరు కూడాను, అంటే లేబర్ క్రమశిక్షణతో వర్క్ చేసిన అండ్ ఆల్సో మేనేజ్మెంట్ కూడా లేబర్ పట్ల క్రమశిక్షణతో ఉన్న ఆటోమేటిక్గా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ సాటిస్ఫాక్టరీ స్టాండర్డ్ ఆఫ్ వర్క్ అనేది మెయింటైన్ చేస్తారు. ఓకేనా? సో హియర్ performance from the subordinates in an organization depending of their willingness to carry out the instruction. సో సేమ్ ఇప్పుడు నేను చెప్పిందే ఉంటుందండి. సో ఇక్కడ ఈ సందర్భంలో మనకి ఏంటి వస్తుంది? వర్డ్ డిసిప్లిన్, క్రమశిక్షణ అనే వర్డ్ని వస్తుంది. సో ఒకరికొకరు బద్దులై పనిచేయాలి అంటే కనుక మనకి ఏంటది? క్రమశిక్షణతో కూడుకున్నటువంటిది. సో హియర్ ద టర్మ్ డిసిప్లిన్ కెన్ బి ఇంటర్ప్రిటెడ్. ఓకే, సో ఇట్ కెన్నోట్స్ స్టేట్ ఆఫ్ ఆర్డర్ ఇన్ ఆర్గనైజేషన్. ఓకేనా? ఆర్గనైజేషన్లో ఒక ఆర్డర్గా ఉండడం అనేది మనకి ఇది ప్రూవ్ చేస్తుంది అనమాట. సో ఇది మనకి ఎలా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది కాన్సెప్ట్? అసలు డిసిప్లిన్ ఎమర్జెస్ ఇన్ ఏ వర్క్ సిచ్యువేషన్ ఫ్రమ్ ద ఇంటరాక్షన్ ఆఫ్ ద మేనేజర్ అండ్ ద వర్కర్స్ ఇన్ ఎన్ ఆర్గనైజేషన్. సో పర్టికులర్ ఆర్గనైజేషన్లో ఓకే దెర్ ఇస్ ఎ ఇంటరాక్షన్ బిట్వీన్ ద మేనేజర్ అండ్ వర్కర్. ఆ ఇంటరాక్షన్లోనే మనకి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఒకళ్ళొకళ్ళు క్రమశిక్షణతో ఉండాలి. ఓకే, సో డిసిప్లిన్ ఎమర్జెన్స్ ఎప్పుడు? ఎమర్జెన్స్ ఇన్ ఎ వర్క్ సిచ్యువేషన్ ఫ్రమ్ ద ఇంటరాక్షన్స్ ఆఫ్ ఎ మేనేజర్ అండ్ వర్కర్స్ ఇన్ ఆర్గనైజేషన్. ఇక్కడ మనకి ఫార్మల్ రూల్స్ ఉంటాయి, ఇన్ఫార్మల్ రూల్స్ అనేవి ఉంటాయి అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దే కెన్ గవర్న్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద మేనేజర్ అండ్ వర్కర్, రైట్? సో ఇక్కడ మేనేజర్కి అండ్ వర్కర్కి, మేనేజర్ అంటే ఎంప్లాయర్ అండ్ వర్కర్ అంటే లేబర్ కిందకి వస్తారు. ఓకేనా? సో ఫార్మల్గా ఇన్ఫార్మల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అండ్ దే కెన్ గవర్న్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ద మేనేజర్ అండ్ వర్కర్. సో ఇక్కడ మనకి ఫార్మల్ రూల్స్ అయితే ఏమైతే ఉన్నాయో ఫార్మల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దే కెన్ కోడిఫైడ్ ఇన్ ద కంపెనీస్ మాన్యువల్ అండ్ స్టాండింగ్ ఆర్డర్లో ఉంటాయి. ఓకే, ఇన్ఫార్మల్ రూల్స్ అనేవి ఆన్ ద అదర్ హ్యాండ్ ఆర్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ద కన్వెన్షన్ అండ్ కల్చర్ ఇన్ ద ఆర్గనైజేషన్. సో ఫార్మల్ రూల్స్ ఖచ్చితంగా అందరూ పాటించాల్సిన రూల్స్ అన్నీ కూడాను ఒక ఫార్మేట్లో, పేపర్ ఫార్మేట్లో ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని చెప్పేసి అంటారు అనమాట. సో అదే కంపెనీ మాన్యువల్లో ఉంటుంది, స్టాండింగ్ ఆర్డర్స్లో ఉంటాయి. ఇన్ఫార్మల్ రూల్స్ ఏంటి? మనంగా తెలుసుకోవాల్సినవి. ఓకే, జస్ట్ కల్చరల్ బట్టి మనకి వచ్చేవన్నమాట. కల్చర్ బట్టి మనకి వచ్చేవి అన్నీ కూడా ఇన్ఫార్మల్ రూల్స్ కిందకి వస్తాయి. సో ఇక్కడ మనకి ఫార్మల్ రూల్స్, ఇన్ఫార్మల్ రూల్స్, రిమెంబర్ దిస్ వెరీ ఇంపార్టెంట్. ఫార్మల్ రూల్స్ అండ్ ఇన్ఫార్మల్ రూల్స్. ఫార్మల్ రూల్స్ అనేవి కంపెనీ మాన్యువల్లోని స్టాండర్డ్ ఆర్డర్స్లోని వాళ్ళు కోడిఫై చేస్తారు, వాటిని రాస్తారు. ఇన్ఫార్మల్ రూల్స్లో మాత్రం ఎలా ఉంటుందంటే కల్చర్ ఇన్ ద ఆర్గనైజేషన్. సో ఒక ఆర్గనైజేషన్లో కల్చర్ని మనం ఫాలో అవ్వాలి. దట్ ఈస్ ఇన్ఫార్మల్ రూల్స్. అంటే టైం సరికి రావడం అనేది, ఈ టైంలోని ఎవరితోని మాట్లాడకుండా ఉండడము, వర్క్ చేసుకోవడము, ఇవన్నీ కూడా కల్చరల్ థింగ్స్. సో యాజ్ పర్ వెబ్స్టర్స్ డిక్షనరీ చూసుకుంటే కనుక వెబ్స్టర్స్ డిక్షనరీలోని ఏమని డిఫైన్ చేశారు డిసిప్లిన్ని? ఇట్ ఈస్ అ ట్రైనింగ్ దట్ కరెక్ట్స్, మౌల్డ్, స్ట్రెంథనింగ్ ఆర్ పర్ఫెక్ట్ ఇండివిజువల్ బిహేవియర్. అంతే కదండి. సో ఇప్పుడు మీరైనా సరే ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారు, లేదా మీరు ఒక లక్ష్యాన్ని, గోల్ని పెట్టుకున్నారు, దాన్ని రీచ్ అవ్వాలంటే క్రమశిక్షణ, డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు అనుకున్న టాపిక్ని ఈరోజు మనం ఫినిష్ చేయాలి. ఓకే, మీరు వేసుకున్న టైం టేబుల్లో మీరు ఏదో చదువుకున్నారో అది ఫినిష్ చేయగలి. అంత క్రమశిక్షణతో మీరు చదివితేనే డెఫినెట్గా మీరు అనుకున్న టైం లైన్లోని మీరు రీచ్ అవుతారు మీ గోల్ని. ఓకే, మీరు ఏ ఎగ్జామ్ అయినా సరే ఈజీగా క్రాక్ చేస్తారు. అంత దీనిగా మీరు ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా ఇక్కడ ఏంటి? దట్ ఈస్ ఇండివిజువల్ బిహేవియర్. పర్ఫెక్ట్ ఇండివిజువల్ బిహేవియర్ని ఏమంటారు? డిసిప్లిన్ అంటారు. యాజ్ పర్ విచ్ డిక్షనరీ? వెబ్స్టర్స్ డిక్షనరీ ప్రకారము డిసిప్లిన్ అంటే పర్ఫెక్ట్ ఇండివిజువల్ బిహేవియర్. సెకండ్ థింగ్ ఏంటంటే కనుక ఇట్ కంట్రోల్ గెయిన్డ్ బై ద ఎన్ఫోర్సింగ్ ఒబీడియన్స్గా ఉండాలి. అండ్ థర్డ్, ఇట్ ఈస్ ఎ పనిష్మెంట్ ఆర్ చేస్ట్మెంట్
చాస్టిస్మెంట్. ఓకే, సో ఇక్కడ మనకి 3 స్టేజెస్ ఉంటాయి. నేను మీకు అది నెక్స్ట్ చెప్తాను ఇప్పుడేను. ఓకే, ఇక్కడ ఏంటంటే కనుక బిహేవియర్ ఉండాలి అండ్ ఒబీడియంట్గా ఉండాలి అండ్ పనిష్మెంట్. సో ఇక్కడ 3 థింగ్స్ని తను ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, సో ఇక్కడ ఇంకొక పర్సన్ అకార్డింగ్ టు బ్రెమ్లెట్. సో ఇక్కడ మనకి ఏదైనా ఒక టాపిక్ తీసుకునేటప్పుడు ప్రతి ఒక్క పర్సన్స్ వస్తారు, వాళ్ళ యొక్క డెఫినిషన్స్ ఉంటాయి, కొంతమంది అందులో ఇంపార్టెంట్. సో బ్రెమ్లెట్ ప్రకారం ఎలా ఉంటుందంటే డిసిప్లిన్ డస్ నాట్ మీన్ స్ట్రిక్ట్ అండ్ టెక్నికల్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ద గ్రిడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇట్ సింప్లీ మీన్స్ వర్కింగ్, కోఆపరేటింగ్, బిహేవింగ్. ఓకేనా, డిసిప్లిన్ అంటే ఓన్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్సే కాదు. ఓకే, ఇట్ డజంట్ మీన్ దట్ స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదు. ఇట్ సింప్లీ వర్కింగ్, పనితనము, కోఆపరేటింగ్ ఉండాలి, బిహేవింగ్ ఇన్ ఎ నార్మల్ అండ్ ఆర్డర్ వే. ఓకే, నాట్ ఇన్ సో ప్రాపర్ ఆర్డర్లో మనం అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి, రెస్పాన్సిబుల్గా ఉండాలి, అది దాన్ని క్రమశిక్షణ అని అంటారు అని చెప్తున్నారనమాట. సో ఇప్పుడు క్రమశిక్షణతో పని చేస్తే ఏంటవుతుంది అంటే కనుక ప్రొడక్టివిటీ పెరగడమే కాదు. ఓకే, మెయింటెనెన్స్ ఆఫ్ ద డిసిప్లిన్ ఇస్ టు అటైన్మెంట్ ఆఫ్ ద మ్యాక్సిమం ప్రొడక్టివిటీ నాట్ ఓన్లీ ఆఫ్ ద ఫర్మ్. ఓకే, ఫర్మ్ యొక్క ప్రొడక్టివిటీయే కాదు బట్ ఆల్సో ఫర్ ద ఎంటైర్ నేషన్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పర్టికులర్ మన భారతదేశంలో 10 ఆర్గనైజేషన్స్ అంటే 10 ఇండస్ట్రీస్ చాలా క్రమశిక్షణతో అందరూ కూడా లేబరు అండ్ మేనేజ్మెంట్ వర్క్ చేస్తున్నారు, ఒకరికొకరు బద్దులే పనిచేస్తున్నారు, ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటున్నారు. ఓకే, రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నారు. సో ఆటోమేటిక్గా ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయిందో జీడిపి ఇంక్రీజ్ అవుతుంది. జీడిపి ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో ఇండియన్ ఎకానమీ పెరుగుతుంది. రైట్, సో దిస్ ఈజ్ గుడ్ ఫర్ ఎంటైర్ నేషన్. రైట్, ఇండస్ట్రీ రిలేషన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రైట్, సో ఆఫ్టర్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ రియలైజేషన్. ఓకే, సో హియర్ దిస్ ఇంత డిసిప్లిన్ యొక్క ఇంపార్టెన్స్ అంత ఉంటుందన్నమాట. సో ట్రూ డిసిప్లిన్ ఎలా ఉంటుందంటే కనుక ఎడ్యుకేషనల్. ట్రూ డిసిప్లిన్ ఈజ్ ఎడ్యుకేషనల్. సో ఇది మామూలుగా అందరికీ తెలిసిందే, బట్ ఇక్కడ మనకి చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళని మనం సెపరేట్ చేయకూడదు, ఎడ్యుకేషనలిస్ట్ నాన్ ఎడ్యుకేషనల్ పర్సన్స్ అని. ఎందుకంటే విచక్షణ జ్ఞానం అనేది ఎడ్యుకేషన్తో సంబంధం లేదు. చదువుకోలేని వాళ్ళు కూడాను మంచి వాళ్ళు ఉంటారు, క్రమశిక్షణతో ఉన్న వాళ్ళు ఉంటారు. రైట్, సో ట్రూ డిసిప్లిన్ ఈజ్ ఎ ఎడ్యుకేషనల్ బికాస్ ఇట్ చేంజెస్ ద వెరీ యాటిట్యూడ్ ఆఫ్ ద వర్కర్స్ యొక్క యాటిట్యూడ్ మారుస్తుంది టువర్డ్స్ వర్క్ పట్ల అండ్ వర్క్ ప్లేస్ పట్ల. సో ఎడ్యుకేషన్ ఈజ్ ఏ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట డిసిప్లిన్లోని. సో డిసిప్లిన్ ఇంకా బాగా ఉండాలి అంటే కనుక ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రైట్, అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే కనుక యూ షుడ్ నోట్ హియర్ డిసిప్లిన్ హ్యాస్ టు బి రీఫార్మేటివ్ అండ్ నాట్ ప్యూనిటివ్. ఓకే, సో ఇక్కడ దీస్ 2 టర్మ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇది రీఫార్మేటివ్గా ఉంటుంది. సో వాట్ ఈజ్ రీఫార్మేటివ్ అండ్ వాట్ ఈజ్ పునిటివ్ అంటే ఇక్కడ ఏంటి, డిసిప్లిన్ అనేది డెవలప్మెంట్గా ఉండాలి, ఫార్మేటివ్గా ఉండాలి, నాట్ పునిటివ్. పునిటివ్ అంటే శిక్షణ. ఓకే, శిక్ష. ఓకే, సో శిక్ష విధించకూడదు, క్రమశిక్షణగా లేరు అని చెప్పి శిక్ష విధించకూడదు, వాళ్ళు ఆ మార్పుని తీసుకురావాలి. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ డిసిప్లిన్. ఇట్ షుడ్ బి రీఫార్మేటివ్, ఇట్ షుడ్ నాట్ పునిటివ్. రైట్, సో క్రమశిక్షణ అనేది కూడా ఎవరికి శిక్షగా ఉండకూడదు. రైట్, సో శిక్షణాత్మకం అంటారు. పునిటివ్ మీన్స్ శిక్షణాత్మకం, ప్యూనిటివ్ మీన్స్ శిక్షాత్మక. క్లియర్? నౌ వీ షుడ్ ఎయిమ్ ఎట్ డెవలప్మెంట్ రాదర్ దెన్ పనిషింగ్ అనమాట. సో ఇక్కడ ఏంటి, డెవలప్మెంట్ కోసం మనం చేయాలి రాదర్ దెన్ పనిష్మెంట్. సో శిక్ష ఇవ్వడం కంటే డెవలప్మెంట్ కోసం మనం చూసుకోవాలి. సి హియర్ అకార్డింగ్ టు ద మెగాన్సన్ ప్రకారము డిసిప్లిన్ ఇన్వాల్వ్స్ ద ఫాలోయింగ్ 3 థింగ్స్ ఉంటాయి. ఏంటి ఆ 3 థింగ్స్? సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి, ఆర్డర్ బిహేవియర్ ఉండాలి, బిహేవియర్ ఆర్డర్గా ఉండాలి. ఓకేనా, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరా ఉండకూడదు. పనిష్మెంట్ అనేది 3rd వన్. ఓకే, సో 3 థింగ్స్ అన్నీ ఉంటాయి అకార్డింగ్ టు హూమ్? మెగాన్సన్స్. సో హీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, మెగాన్సన్ ప్రకారము డిసిప్లిన్ ఇన్వాల్వ్స్ ద ఫాలోయింగ్ 3 థింగ్స్ మా సెల్ఫ్ డిసిప్లిన్, ఆర్డర్లీ బిహేవియర్ అండ్ పనిష్మెంట్. సో వాట్ ఈస్ దిస్ సెల్ఫ్ డిసిప్లిన్? మనకి సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే ఎప్పటికీ మీరు లైఫ్లో సెట్ అవ్వలేరు. ఓకే, దిస్ ఈజ్ అ వెరీ సీరియస్ థింగ్. అంటే ఇక్కడ ఏంటి, స్వీయ క్రమశిక్షణ. మనకి క్రమశిక్షణతో ఉండాలి, మనకు ఒకరు చెప్తే రాకూడదు. సో ఇంప్లైస్ దట్ ఎ పర్సన్ బ్రింగ్స్ దట్ డిసిప్లిన్ హిమ్సెల్ఫ్ విత్ ఎ డిటర్మినేషన్ టు అచీవ్ ద గోల్స్ దట్ హ్యాస్. సో మీరు ఒక పర్టికులర్ గోల్ పెట్టుకున్నారు, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయాలి, లేదా యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ క్రాక్ చేయాలి, లేదా సమ్ నీట్ క్రాక్ చేయాలి, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ని క్రాక్ చేయాలి, ఏదో ఒకటి యువర్ గోల్. రైట్, మీరు ఆ గోల్ని పెట్టుకునేటప్పుడు సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మార్నింగ్ 4 o'clock లేవాలి, మ్యాథ్స్ కంప్లీట్ చేయాలి, లేదా జోగ్రఫీ కంప్లీట్ చేయాలి, లేదా పోలిటీ 1 hour చదవాలి. సో ఇలా మీరు టైం టేబుల్ పెట్టుకుంటారు, ఇందులో ఏది కూడా మీరు మిస్ అవ్వకూడదు. ఇట్ ఈస్ సెల్ఫ్ డిసిప్లిన్.
రైట్. సో మనము determination to achieve the goals that he has set for himself in life, that is self discipline is very important thing, and order behavior ఉండాలి. సో మీరు ఏదైతే పెట్టుకున్నారో అది ఖచ్చితంగా చెయ్యాలి కండిషన్ అనేది, ఓకేనా. ఆ కండిషన్స్ మీద మీరు బేస్ ఎగ్జిస్ట్ అవ్వాలి. సో రిఫర్స్ టు డిసిప్లిన్ యాజ్ ఏ కండిషన్ దట్ మస్ట్ ఎగ్జిస్టింగ్ ఫర్ ఎనీ ఆర్డర్లీ బిహేవియర్ ఇన్ ద ఆర్గనైజేషన్. సో మీరు ఈ రోజు ఎలాగైతే 10 గంటల నుంచి 12 గంటలు చదివారో అదేవిధంగా రేపు కూడా 10 గంటల నుంచి 12 గంటలు చదవాలి. ఇవాళ 10 గంటలు చదివేశాను కదా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ రోజు 10 అవర్స్ చదివాను కదా, ఒక వారం రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒక 10 అవర్స్ చదువుతానంటే ఎప్పుడూ అలా చేయకండి, ఓకేనా. కావాలంటే కనీసం రోజుకి 2 గంటలు చదవండి, ప్రతిరోజు చదవండి, ఓకే. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ముఖ్యంగా. అండ్ పనిష్మెంట్ అనేది ఏంటి? ప్రివెంట్ ఇండిసిప్లిన్. క్రమశిక్షణగా లేని వాళ్ళకి ప్రివెంట్ చేయడం కోసం, వాళ్ళలో క్రమశిక్షణని పెంపొందించడం కోసం మనం యూజ్ చేసే థింగ్ ఏంటి? పనిష్మెంట్ని యూజ్ చేస్తాం. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రివెంట్ ద డిసిప్లిన్. వెన్ ఎ వర్కర్ గోస్ astray ఇన్ హిస్ కండక్ట్ హీ హ్యాస్ టు పనిష్డ్ ఫర్ ద సేమ్ అండ్ ద రికరెన్సెస్ ఆఫ్ ఇట్స్ మస్ట్ బి ప్రివెంటెడ్, ఓకేనా. సో ఎవరైనా తప్పు చేస్తే ఏం చేస్తామనో ఆటోమేటిక్గా శిక్ష అనేది విధిస్తాము, ఓకేనా. సో మళ్ళీ అది జరగకుండా ఉండడానికి. నెక్స్ట్, డిసిప్లిన్ కెన్ ఎయిదర్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో దిస్ హియర్ డిసిప్లిన్ అనేది పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా ఉండొచ్చు. సో పాజిటివ్ డిసిప్లిన్ ఎలా ఉంటుంది, నెగిటివ్ డిసిప్లిన్ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. అంటే ఇక్కడ పాజిటివ్ డిసిప్లిన్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్లో వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వాళ్ళు మనకి జారీ చేశారు, కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సో లేబర్ దాన్ని తీసుకున్నారు, దాన్ని పాటిస్తున్నారు. దట్ ఈస్ పాజిటివ్ డిసిప్లిన్. ఇక్కడ పాజిటివ్ డిసిప్లిన్ విచ్ ఇన్వాల్వ్స్ క్రియేషన్ ఆఫ్ అన్ అట్మాస్ఫియర్ ఇన్ ద ఆర్గనైజేషన్ వేర్ బై ఎంప్లాయీస్ విల్లింగ్లీ, ఎవరైతే మనం పనిచేస్తున్నాం అనుకోండి, వీఆర్ విల్లింగ్ టు యాక్సెప్ట్ దోస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ ఎస్టాబ్లిష్మెంట్లోని, ఆ ఆర్గనైజేషన్లోని వాళ్ళు జారీ చేసినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనము చేయడానికి రెడీగా ఉన్నాము అంటే, ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నాము అంటే దాన్ని పాజిటివ్ డిసిప్లిన్ అంటారు, ఓకే. సో పాజిటివ్ డిసిప్లిన్ని ఏ విధంగా అచీవ్ చేస్తారు? త్రూ రివార్డ్స్ అండ్ ఎఫెక్టివ్ లీడర్షిప్ ద్వారా మాత్రమే అచీవ్ జరుగుతుంది, ఓకేనా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ యూజ్డ్ ఆర్ అచీవ్డ్ త్రూ పాజిటివ్ డిసిప్లిన్ అడుగుతారు, ఓకేనా. త్రూ రివార్డ్స్ అండ్ ఎఫెక్టివ్ లీడర్షిప్ ద్వారా జరుగుతుంది, రైట్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా, ఎవ్రీ పర్సన్ ఈజ్ ఆన్సరబుల్, ప్రతి ఒక్కరు కూడా జవాబుదారితనం ఉంటుందన్నమాట, సమాధానం చెప్పాలి టు వన్ సెల్ఫ్, అండ్ దేర్ ఫోర్ వన్ ఈజ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీ వన్ ఎల్స్, ఓకే. ఎవ్రీ వన్ ఈజ్ ఆన్సరబుల్ టు వన్ సెల్ఫ్, ఓకే. అంటే ఇక్కడ ఏంటి, ఎవ్రీ వన్, ప్రతి ఒక్క పర్సన్ కూడాను వన్ సెల్ఫ్, ఇంకొక వ్యక్తికి, అంటే మనము వన్ సెల్ఫ్ అంటే మనకి మనం ఆన్సర్ చెప్పుకోవాలి. సో అలా ప్రతి ఒక్క పర్సన్ తనకి తాను చేస్తున్నది కరెక్టా కాదా అని తనే నిర్ణయించుకోవాలి. సో ఎవ్రీ వన్ ఈజ్ ఆన్సరబుల్ టు వన్ సెల్ఫ్, బట్ వన్ ఈజ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీ వన్. ఇక్కడ ఏ ఒక్క పర్సన్ ఇంకో పర్సన్కి ఆన్సరబుల్ కాదు, ఓకే. సో నెగిటివ్ డిసిప్లిన్ ఏంటి? సో ఈజీగా చెప్పొచ్చు. సో పాజిటివ్ డిసిప్లిన్కి ఆపోజిట్ నెగిటివ్ డిసిప్లిన్. సో ఇక్కడ ఏంటంటే ఇష్టపడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తీసుకోవడం ఒక ఎత్తైతే, ఇష్టం లేకుండా అమ్మో చేయకపోతే శిక్ష వేస్తారేంటో, లేకపోతే జాబ్లోంచి తీసేస్తారేంటో, లేకపోతే పెనాల్టీస్ వేస్తారేంటో అని భయపడిపోయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతారు. దానిని నెగిటివ్ డిసిప్లిన్ అంటారు, ఓకే. రిమెంబర్ దిస్. పాజిటివ్ డిసిప్లిన్ అంటే వర్కర్స్ ఇష్ట ప్రకారం ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని, ఇన్స్ట్రక్షన్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో నెగిటివ్ డిసిప్లిన్ ఎలా ఉంటుందంటే, ఆ రూల్స్ అండ్ పెనాల్టీస్ ఆర్ యూజ్డ్ టు ఫోర్స్ ద వర్కర్స్ టు ఒబే ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో హియర్ పెనాల్టీస్కి భయపడిపోయి అమ్మో మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వకపోతే పెనాల్టీ పడుతుందేమో, ఓకే అని చెప్పేసి నెగిటివ్ డిసిప్లిన్ అని చెప్పేసి వాళ్ళు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతారు. దాన్ని నెగిటివ్ డిసిప్లిన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్డు మీద చెత్త వేస్తున్నారు అనుకోండి, రోడ్డు మీద చెత్త వేయకూడదు అనేది కామన్ థింగ్, కామన్ సెన్స్, ఓకే. అదే గవర్నమెంట్ రోడ్డు మీద ఎవరైనా చెత్త వేస్తున్నట్టు కనబడితే మేము 5,000 రూపాయలు జరిమానా వేస్తాము అని అన్నారనుకోండి, ఓకే. ఈ 5,000 రూపాయలకి భయపడి వీళ్ళు చెత్త వేయరు, వీళ్ళు స్వీయగా దాన్ని యాక్సెప్ట్ చేస్తే అది పాజిటివ్ డిసిప్లిన్, ఓకే. అమ్మో 5,000 రూపాయలు పెనాల్టీ పడుతుంది చెత్త వేస్తే అనుకుంటే అది నెగిటివ్ డిసిప్లిన్, ఓకే. సో వాళ్ళంతటా వాళ్ళు స్వీయంగా ఉండాలి. ఇది మన దేశం, ఇవి మన రోడ్లు, మనం నీట్గా ఉంచుకోవాలి. సో మనం ఆ చెత్తలని వేయకూడదు, అంతా కూడా నీట్గా మెయింటైన్ చేయాలనేది మనకి స్వతహాగా స్వీయగా రావాల్సినవి, ఓకే. సో హియర్
ఈ డిసిప్లినరీ యాక్షన్స్ ఏమైనా తీసుకుంటే అవి ఓన్లీ ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్స్లో డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకుంటారు. ఓకే, ఏది వేరే ఆల్టర్నేటివ్ లేనప్పుడు దాన్ని తీసుకుంటారనమాట. ఇక్కడ ఎంత కూడా సేమ్ అండి. ఇన్ అదర్ వర్డ్స్ వర్కర్స్ ట్రై టు అడ్హెర్ టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవుట్ ఆఫ్ ఫియర్, భయపడి వాళ్ళు చేస్తారు. వార్నింగ్స్కి పెనాల్టీస్కి భయపడిపోయి పనిష్మెంట్ ఉంటుందేమో అని చెప్పేసి వాళ్ళు చేస్తారు. దాన్ని నెగిటివ్ డిసిప్లిన్ అంటారు. ఆర్ ప్యూనేటివ్ అప్రోచ్ అని అంటారు. వెరీ ఇంపార్టెంట్, ప్యూనేటివ్ అప్రోచ్ అని అంటారు. సో దిస్ ఈజ్ అన్ఫేవరబుల్ స్టేట్ దట్ సబ్జెక్ట్స్ దట్ ఎంప్లాయీస్ టు ఫ్రస్ట్రేషన్ అండ్ కాన్సిక్వెంట్ రిజల్ట్స్ ఇన్ ద లో మోరల్స్. ఓకే, సో దీనివల్ల నెగిటివ్ డిసిప్లిన్ వల్ల ఏమవుతుందంటే ఇష్టం లేకుండా చేస్తారు. సో ఆటోమేటిక్గా ఏంటి, మోరల్స్ తగ్గిపోతాయి, నైతిక విలువలన్నీ తగ్గిపోతాయి అనమాట. సో దిస్ ఈజ్ ద ఫేవరబుల్ కండిషన్, అన్ఫేవరబుల్ కండిషన్, అన్ఫేవరబుల్ కండిషన్. క్లియర్? సో అండ్ దీనివల్ల ఏంటంటే కనుక ఇంకొక నష్టం ఏంటంటే వాళ్ళ యొక్క బిహేవియర్ కూడా చేంజ్ అయిపోతుంది టువర్డ్స్ ఆర్గనైజేషన్ పట్ల. మేము ఎందుకు చేయాలి, వాళ్ళు మా గురించి ఏంటి ఆలోచిస్తున్నారు, మేము వాళ్ళ గురించి చేయడానికి అన్న థింకింగ్లోకి వచ్చేస్తారనమాట. అండ్ ఆల్సో డిసిప్లినరీ యాక్షన్స్ షుడ్ బి టేకెన్ ఓన్లీ. డిసిప్లినరీ యాక్షన్స్ ఎప్పుడు తీసుకోవాలి అంటే, డిసిప్లినరీ యాక్షన్స్ అంటే ఏంటి, ఇక్కడ వర్కర్ ఒకవేళ జారీ చేసిన ఇన్స్ట్రక్షన్స్ని చేయకపోతే మేనేజర్ డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకుంటారు. సో డిసిప్లినరీ యాక్షన్స్ ఎప్పుడు తీసుకోవాలి, ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఎక్సెప్షనల్ కండిషన్స్లోని సర్కమ్స్టెన్స్లోని మాత్రమే తీసుకోవాలి. ఓకే, ఏది వేరే ఆల్టర్నేటివ్ లేనప్పుడు మాత్రమే తీసుకోవాలి. డిసిప్లినరీ యాక్షన్ షుడ్ ఆల్వేస్ ఇన్కార్పొరేట్ కన్సిడరేషన్ ఆఫ్ జస్ట్ కాజ్ అండ్ డ్యూ ప్రాసెస్. సో దట్ ఈస్ ఎ థింగ్. సో మనకి డిసిప్లిన్ అప్రోచ్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, నెగిటివ్, పాజిటివ్. సో పాజిటివ్ డిసిప్లిన్ అండ్ నెగిటివ్ డిసిప్లిన్. నౌ కమ్ టు ద కోడ్ ఆన్ డిసిప్లిన్. కోడ్ ఆన్ డిసిప్లిన్. సో గాంధీయన్ అప్రోచ్లో మనం చదువుకున్నాం, ఇండస్ట్రియల్ రిలేషన్స్లో డిఫరెంట్ అప్రోచెస్ చదువుకున్నాం. మార్క్సిస్ట్ అప్రోచ్, గాంధీయన్ అప్రోచ్, ఇలా హ్యుమానిటేరియన్ అప్రోచ్. సో గాంధీయన్ అప్రోచ్ ప్రకారం ఏంటి, ఖచ్చితంగా ఎంప్లాయీస్ టు బైండ్ ఎంప్లాయీస్ అండ్ ట్రేడ్ యూనియన్స్ టు మోరల్ అగ్రిమెంట్ ఫర్ ప్రమోటింగ్ ద పీస్ అండ్ హార్మోనీ. ఓకేనా, శాంతివంతమైన వాతావరణాన్ని పెంపొందించాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఎంప్లాయీస్, ట్రేడ్ యూనియన్స్ బైండ్ అయి ఉండాలి మోరల్ అగ్రిమెంట్కి. దట్ ఈజ్ యాజ్ పర్ విచ్ అప్రోచ్, గాంధీయన్ అప్రోచ్ ప్రకారము. రైట్. సో ఇట్ వాజ్ అన్ అవుట్కమ్ ఆఫ్. సో ఇది ఇప్పుడు మనం ఎప్పుడు చూడొచ్చు అంటే కనుక ఈ టైప్ ఆఫ్ కోడ్ అండ్ డిసిప్లిన్ని 1957 to 1958 టైంలోని గుల్జారీలాల్ నందా గారు, ఓకే, అతని యొక్క వర్క్ టువర్డ్స్ దిస్ డిసిప్లిన్ ఈజ్ గుడ్ అండ్ దెన్ యూనియన్ లేబర్ మినిస్టర్ ఇన్ 1957 to 1958. ఓకే, సో ఇతని గురించి చెప్పాలంటే అసలు చాలా మహోన్నతమైన వ్యక్తి గుల్జారీలాల్ నందా గారు. హీ ఈజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫర్ 2 షార్ట్ పీరియడ్స్లోనే చేశారనమాట. జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయినప్పుడు అండ్ లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయినప్పుడు అతను ప్రైమ్ మినిస్టర్గా, యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్గా చేశారు. ఆ టైంలో అతను చేసినా సరే సొంత ఇల్లుని కూడా తన కోసం అతను కట్టుకోలేకపోయారు అనమాట. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ థింగ్. ఇక్కడ ఏంటంటే వెరీ లేబర్ ఇష్యూస్కి సంబంధించి హీఈస్ ఎ గుడ్ పొలిటీషియన్. ఓకే, లేబర్ ఇష్యూస్ మీరు ఒకవేళ సెలెక్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి బోర్డులో వెళ్తే ఇంటర్వ్యూ బోర్డులో మీకు అడిగిన క్వశ్చన్స్లో యూ కెన్ యూజ్ హిజ్ నేమ్ గుల్జారీలాల్ నందా గురించి. బికాజ్ లేబర్ ఇష్యూస్ కోసం చాలా ఫైట్ చేసిన వ్యక్తిలో ఇండియన్ పొలిటీషియన్స్లో హీ ఈజ్ అ గుడ్ పర్సన్. ఓకే, గుల్జారీలాల్ నందా. ఓకే, సో హీ ఈజ్ అ ట్రూ గాంధీయన్ ఆల్సో. సో కోడ్ ఆఫ్ డిసిప్లైన్ని వాళ్ళు ఈ 1957 to 1958లో మన కోడ్ ఆఫ్ డిసిప్లైన్ అనేది రావడం జరిగింది. It was his instance, the code was formulated, it was formally ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు, 16th session of the Indian Labour Conference 1958లో దాన్ని కోడ్ ఆన్ డిసిప్లిన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఓకే, ఎవరైతే నేషనల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో బోత్ ఎంప్లాయర్స్ తరపు నుంచి ట్రేడ్ యూనియన్స్ తరపు నుంచి వాళ్ళందరూ కూడాను దీనిలోని భాగస్వాములు అయ్యారు. ఓకే, కోడ్ ఆన్ డిసిప్లిన్లోని ఎస్ మేము దీన్ని పాటిస్తాము అని చెప్పారు. సో హార్మోనియస్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడం కోసము, ఇండస్ట్రియల్ పీస్ శాంతివంతంగా ఉండడం కోసము ఏంటంటే కానీ ఈ కోడ్ ఆన్ డిసిప్లిన్ ఏదైతే కోడ్ ఆన్ డిసిప్లిన్ ఉందో, ఇప్పుడు మనకి కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, కోడ్ ఆన్ వేజెస్, రైట్, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ ఇలా వచ్చాయి కదా, అలాగే డిసిప్లిన్ మీద కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అనమాట. సో ఇదేంటే కనుక మనకి ఇండస్ట్రియల్ రిలేషన్స్లోని పీస్ రావడం కోసము, హార్మోనియస్ రిలేషన్షిప్ని ప్రమోట్ చేయడం కోసము ఎక్కడెక్కడ పెట్టారు, బోత్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లోని, ప్రైవేట్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లోని ఈ కోడ్ ఆన్ డిసిప్లిన్ని ఇంప్లిమెంట్ చేశారనమాట. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. కోడ్ ఆఫ్ డిసిప్లిన్ మనకి ఎవరి టైంలోని అవుట్కమ్ అయింది, ఏ మినిస్టర్ టైంలోని,
యూనియన్ లేబర్ మినిస్టర్ గుల్జరాల నందా గౌడ్ ఉన్నప్పుడు మనకి కోడ్ ఆఫ్ డిసిప్లిన్ వచ్చింది. సో దీనిలో ఏంటేంటి ఉంటాయి అంటే కనుక కోడ్ ఆఫ్ కండక్ట్ టు రెగ్యులేట్ ద ఇంటర్ యూనియన్ రిలేషన్స్, వెరీ ఇంపార్టెంట్. ఇంటర్ యూనియన్ రిలేషన్స్ అంటే ఏంటి, ట్రేడ్ యూనియన్లోనే కనుక తగువులు వస్తే కనుక ఇంటర్ యూనియన్ రిలేషన్స్. సో దానికి కోడ్ ఆఫ్ కండక్ట్, కోడ్ ఆఫ్ డిసిప్లిన్ టు రెగ్యులేట్ ద లేబర్ మేనేజ్మెంట్ రిలేషన్స్ సంబంధించిన రెగ్యులేషన్స్కి సంబంధించి చేసినప్పుడు కోడ్ ఆఫ్ డిసిప్లిన్ని ఫాలో అవ్వాలి. అండ్ కోడ్ ఆఫ్ ఎఫిషియన్సీ అండ్ వెల్ఫేర్ ఫర్ లేయింగ్ డౌన్ ఫర్ టు హూమ్. సో ప్రొడక్టివిటీ అండ్ లేబర్ వెల్ఫేర్ గురించి ఇది వచ్చిందనమాట. సో కోడ్ ఆఫ్ కండక్ట్, కోడ్ ఆఫ్ డిసిప్లిన్, కోడ్ ఆఫ్ ఎఫిషియన్సీ అండ్ వెల్ఫేర్. సో కోడ్ ఆఫ్ ఎఫిషియన్సీ అండ్ వెల్ఫేర్ దేని గురించి లే డౌన్ అయింది, ప్రొడక్టివిటీ అండ్ లేబర్ వెల్ఫేర్ గురించి వచ్చింది. సో ద అడాప్షన్ ఆఫ్ కోడ్ ఆఫ్ డిసిప్లిన్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ ఎప్పుడు, జూన్ 1958. సో రిమెంబర్ దిస్ ఇయర్ 1957 to 1958. లేబర్ మినిస్టర్ గుల్జరాల్ నందా గారు, ఆల్ ద రిప్రజెంటేటివ్ సెంట్రల్ ఆర్గనైజేషన్ నుంచి ఎవరు వచ్చారు ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ లేబర్ యాక్సెప్టెడ్ ఇట్. కోడ్ ఆఫ్ డిసిప్లిన్ని రిప్రజెంటేటివ్స్ అంటే ఇక్కడ ఎవరు, రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ హూమ్, రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ఎంప్లాయర్స్ అండ్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ద ట్రేడ్ యూనియన్స్, దోస్ ఆర్ ఆల్ యాక్సెప్టెడ్. ఎవరైతే ఇందులోని ఆర్గనైజేషన్లోని ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా కోడ్ ఆఫ్ డిసిప్లిన్ని యాక్సెప్ట్ చేశారు. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. సో దీని యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటి, కోడ్ ఆఫ్ డిసిప్లిన్ మెయిన్ ఫీచర్స్ ఏంటి అంటే కనుక బోత్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీస్ షుడ్ రికగ్నైజ్ ద రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఈచ్ అదర్, షుడ్ విల్లింగ్లీ డిశ్చార్జ్ ద రెస్పెక్టివ్ ఆబ్లిగేషన్స్. అర్థమైంది కదండి, ఎంప్లాయరు వర్కరు ఇద్దరు కూడాను ఒకరి యొక్క రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీని వాళ్ళు రికగ్నైజ్ చేసుకోవాలి, ఒకరి కోసం ఒకరు పని చేయాలి. సో లాకౌట్స్ స్ట్రైక్స్ ఉండకూడదు, షుడ్ బి నో స్ట్రైక్స్, నో లాకౌట్స్ వితౌట్ ప్రాపర్ నోటీస్. ఇప్పుడు ప్రెజెంట్ మనకు వచ్చిన కోడ్ అండ్ ఇండస్ట్రియల్ బట్టి కూడాను యాజ్ పర్ రూల్స్ ప్రయర్ నోటీస్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఇప్పుడు ఏంటి, ఇంతకుముందు ఓన్లీ ఈ పబ్లిక్ యూటిలిటీస్కి సంబంధించిన మాత్రమే నోటీస్ ఇవ్వాలి, మిగతా వాళ్ళు నోటీస్ ఇవ్వకపోయినా పర్లేదు. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా నోటీస్ అనేది ఇవ్వాలి. ఓకే, సో హియర్ దెర్ ఇస్ నో స్ట్రైక్, దెర్ ఇస్ నో లాకౌట్ వితౌట్ ప్రాపర్ నోటీస్ అండ్ ఆ మ్యూచువల్ అగ్రిమెంట్ అనేది ఉండాలి. గ్రీవెన్స్ సంబంధించి, ప్రొసీజర్ సంబంధించి అంటే బోత్ ద పార్టీస్కి మధ్యలోని మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. అండ్ ఆల్సో ఎవరైతే ఎంప్లాయర్స్ ఉన్నారో బోత్ ద ఎంప్లాయర్స్ అండ్ ట్రేడ్ యూనియన్స్ విల్ ఎడ్యుకేట్ దేర్ మెంబర్ రిగార్డింగ్ దేర్ మ్యూచువల్ ఆబ్లిగేషన్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ యూనియన్ ఉంది, ఒక ట్రేడ్ యూనియన్ తీసుకుందాము, సమ్ ఎక్స్ ట్రేడ్ యూనియన్. ఇందులోని 10,000 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. సో 10,000 మంది తరపున ఒక రిప్రజెంటేటివ్స్లో ఒక 2-3 ట్రేడ్ యూనియన్లో లీడర్స్గా ఉంటారనమాట. సో సమ్ ఎక్స్ పర్సన్ అనేవాడు లీడర్గా ఉన్నాడు అనుకోండి. ఇతను ఈ ఎక్స్ పర్సన్ తన కింద ఉన్నటువంటి, తన కిందని కాదు తను కూడా ఒక రకమైన సభ్యుడేను, ఈ 10,000 మందిని ఎడ్యుకేట్ చేయాలి. ఇది మన బాధ్యత, ఇది మన ఆర్గనైజేషన్, మనం దీని పట్ల బాధ్యతగా ఉండాలి, క్రమశిక్షణతో బిహేవ్ చేయాలి అని ఎవరు చెప్పాలి, ఎవరు ఎడ్యుకేట్ చేయాలి, ఈ ట్రేడ్ యూనియన్స్ అండ్ మేనేజర్స్ ఎడ్యుకేట్ చేయాలి. ఓకే, నౌ ఎలాంటి రౌడీజం అలాంటివి ఏవి లేకుండా కూడాను చూసుకోవాలి. యూనియన్ షుడ్ అవాయిడ్ ద రౌడీయిజమ్స్, ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఫిజికల్ డ్యూరెస్. ఓకే, అదేవిధంగా ట్రేడ్ యూనియన్ చూసుకోండి. ట్రేడ్ యూనియన్స్ విల్ అవాయిడ్ ద రౌడీయిజమ్స్ అండ్ ట్రేడ్ యూనియన్ విల్ డిస్కరేజ్ నెగ్లిజెన్సీ ఆఫ్ ద డ్యూటీ, డ్యామేజ్ టు ద ప్రాపర్టీ, కేర్లెస్ ఆపరేషన్స్. ఇవన్నీ కూడా డిస్కరేజ్, ఎంకరేజ్ కాదు, డిస్కరేజ్. ఎంకరేజ్ అంటే ప్రోత్సహించడము, డిస్కరేజ్ అంటే దాని పట్ల సుముఖత చూపించకూడదు. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తన కింద ట్రేడ్ యూనియన్లోని ఒక 10,000 మంది సభ్యులు ఉంటే వాళ్ళందరికీ ఏమని ప్రమోట్ చేయాలి, ఏమని ఎడ్యుకేషన్ చేయాలి, ఇదంతా మీరు నెగ్లిజెంట్, మీ యొక్క డ్యూటీలో నెగ్లిజెంట్గా మీరు ఉండకూడదు. అలాగే మనం పనిచేస్తున్నటువంటి ప్రాంగణంలోనే ఎలాంటి ప్రాపర్టీ ఉన్నా దాన్ని మనం డ్యామేజ్ చేయకూడదు. సో ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారు, ఏదైనా చిన్న గొడవ వచ్చిందంటే వాళ్ళు బస్సులు తగలబెట్టేస్తారు, రోడ్డు మీద వెళ్తున్న కార్ల నుంచి పెట్టి అలా తగలబెట్టేస్తారు. వాళ్ళకి ఏం పోయింది చెప్పండి. సో అవంతా అవసరమా? అసలు ఈ ట్రేడ్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ మెంబర్స్ని అలా ఆ విధంగా చెయ్యొద్దు అని చెప్పాలి, ఎడ్యుకేట్ చేయాలి. ఓకే, కేర్లెస్ ఆపరేషన్స్ ఉండకూడదని. సో దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ద కోడ్ ఆన్ డిసిప్లిన్. క్లియర్? సో మనకి ఇందులో కోడ్ ఆఫ్ డిసిప్లిన్లో ఏంటున్నాయి, మాత్రం 3 sets ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏంటి ఆ 3 sets ఆఫ్ ప్రిన్సిపల్స్ అండి? ఆబ్లిగేషన్స్ టు బి అబ్జర్వ్డ్ బై మేనేజ్మెంట్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కోడ్ ఆఫ్ డిసిప్లిన్ మీద క్వశ్చన్ వస్తే కనుక ప్రిన్సిపల్స్ ఏంటి అని అడిగితే కనుక, ఓకే, కోడ్ ఆఫ్ డిసిప్లిన్లో ప్రిన్సిపల్స్ కోసం అడిగితే కనుక ఆబ్లిగేషన్స్ టు బి అబ్జర్వ్డ్ బై ద మేనేజ్మెంట్. ఆబ్లిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే వర్కర్ యొక్క ఆబ్లిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరు అబ్జర్వ్ చేయాలండి? మేనేజ్మెంట్ అబ్జర్వ్ చేయాలి. Okay, and obligations to be observed by trade unions also, and the principles binding on the both the parties. So these are all the 3 principles in code of discipline.
సో ఇండస్ట్రియల్ రిలేషన్స్ డెవలప్ అవ్వడానికి, ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి కోడ్ అండ్ డిసిప్లిన్ చాలా చాలా ఉపయోగపడుతుందండి. ఓకే, అండ్ ఇక్కడ అటెన్షన్ కూడా ఉంది. ఇట్ హ్యాస్ ఫోకస్డ్ ఆన్ ద అటెన్షన్ ఆఫ్ ద ఎంప్లాయర్స్ అండ్ వర్కర్స్ ఆన్ ద రెస్పెక్టివ్ ఆబ్లిగేషన్స్. ఓకే, ఎవరికి వాళ్ళకి ఓన్గా ఆబ్లిగేషన్స్ ఉంటాయి, సో వాటి మీద కూడా ఫోకస్ చేస్తుంది కోడ్ అండ్ డిసిప్లిన్ అనేది. నువ్వు ఇక్కడ చూడండి, నేషనల్ కమిషన్ ఆన్ లేబర్ ఉంది కదా మనకి. రికమెండెడ్ దట్, ఏంటి రికమెండ్ చేసింది నేషనల్ కమిషన్ ఆన్ లేబర్? ఫాలోయింగ్ ప్రాసెస్ ఆఫ్ ద కోడ్ షుడ్ బి మేడ్ స్టాట్యూటరీ, చట్టబద్ధంగా ఉండాలి. ఏంటివి? రికగ్నైజేషన్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్, విత్ దిస్ వన్ ఇస్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే నేషనల్ కమిషన్ ఆన్ లేబర్, ఇప్పుడు మనకి ఏదైతే ఇండస్ట్రియల్ రిలేషన్స్లోని కోడ్స్ వచ్చాయో కొత్తగాను 4 లేబర్ కోడ్స్ కూడా సెకండ్ నేషనల్ కమిషన్ ద్వారా వచ్చింది, రవీంద్ర వర్మ కమిటీ ద్వారా వచ్చింది. రైట్, అంటే ద్వారా అని కాదు, వాళ్ళ యొక్క సజెషన్స్ బట్టి మార్చారు. రైట్, నేషనల్ కమిషన్ ఆన్ లేబర్ రికమెండెడ్ దట్ ఫాలోయింగ్ ప్రాసెస్ ఆఫ్ ద కోడ్ షుడ్ బి స్టాట్యూటరీ. ఏంటి ఆ కోడ్స్? రికగ్నైజేషన్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్ యూనియన్ యాజ్ ద సోల్ బార్గెనింగ్ ఏజెంట్గా ఉండాలి. ఓకే, అంటే యూనియన్ రిప్రజెంటేటివ్ ఎవరున్నారో వాళ్ళని రికగ్నైజేషన్ చేయాలి. రికగ్నైజేషన్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ యూనియన్ యాజ్ అ సోల్ బార్గెనింగ్ ఏజెంట్. సో ఇక్కడ ఎవరు సోల్ బార్గెనింగ్ ఏజెంట్ అండి? రిప్రజెంటేటివ్ ఆఫ్ యూనియన్. అండ్ సెటప్ ఆఫ్ ద గ్రీవియన్స్ మిషనరీని సెటప్ చేయాలి. అండ్ ప్రొహిబిషన్స్ ఆన్ స్ట్రైక్స్ అండ్ లాకౌట్స్ వితౌట్ ప్రయర్ నోటీస్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, దీస్ ఆర్ ఆల్ దట్ ఈ పాయింట్స్ అన్నీ కూడాను. ఓకేనా, స్ట్రైక్స్ అండ్ లాకౌట్స్ని ప్రొహిబిట్ చేయాలి. అండ్ పెనాల్టీస్ ఫర్ ద అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీసెస్. ఎవరైనా ఫెయిర్ అంటే ఏంటో మీకు తెలుసు కదా. సో అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీసెస్ ఎవరైనా చేస్తే వాళ్ళకి పెనాల్టీస్ వేయాలి. అండ్ ప్రొవిజన్స్ ఫర్ వాలంటరీ ఆర్బిట్రేషన్, దే షుడ్ బి ప్రొవిజన్స్ ఫర్ వాలంటరీ ఆర్బిట్రేషన్ అంటే తెలుసు కదండి, మధ్యవర్తిత్వము. రైట్, సో ఏవైనా డిస్ప్యూట్స్ ఎవరైతే మధ్యవర్తిత్వం చేసి మనం ఇక్కడ, సో ఇక్కడ మనకి ఈ 5 పాయింట్లు ABCDE, ఓకేనా, ఈ 5 పాయింట్లు అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఈ నేషనల్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ఇవి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ డిసిప్లిన్, కోడ్ ఆన్ డిసిప్లిన్. నెక్స్ట్, ఈ కోడ్ ఆన్ డిసిప్లిన్కి బేసిక్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? కోడ్ ఆఫ్ డిసిప్లిన్కి బేసిక్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? మెయింటైన్స్ ద పీస్ అండ్ ఆర్డర్ బిహేవియర్ ఇన్ ఇండస్ట్రీ. ఓకే, హార్మోని రిలేషన్షిప్ ఉండాలి, పీస్ మెయింటైన్ చేయాలి, అండ్ ప్రమోట్ ద కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ప్రతి ఒక్క లెవెల్లోనే ఉండాలన్నమాట. అండ్ ఇండస్ట్రీలో వర్క్ స్టాప్ అవ్వకుండా చూసుకోవాలి, సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి, గ్రీవియన్స్ మిషనరీ, ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అడగొచ్చు క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద కోడ్ ఆఫ్ డిసిప్లిన్. ఇది చూడండి, నాట్ ఓన్లీ EPFO పాయింట్ ఆఫ్ వ్యూ, ఎంతో కొంతమంది JPOకో దేనికో ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో సమ్ అదర్ ఎగ్జామ్స్లో కూడా ఇండస్ట్రియల్ రిలేషన్స్ అనేది మెయిన్ సబ్జెక్ట్గా ఉంది. ఓకేనా, సో యూ సీ హియర్, సో నాట్ ఓన్లీ ఫర్ EPFO, సో అన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చదవండి. ఓకే, అండ్ ఆల్సో మీరు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఎగ్జామ్ అయిన తర్వాత ఇంటర్వ్యూ బోర్డులోని వీటన్నిటి గురించి మీరు మాట్లాడగలగాలి, అప్పుడే మీరు ఇంప్రెస్ చేస్తారు వాళ్ళని. రైట్, సో ఇండస్ట్రీలో వర్క్ స్టాప్ అవ్వకుండా చూసుకోవాలి, అలాగే సెక్యూర్ సెటిల్మెంట్స్ అనేవి ఉండాలి, గ్రీవియన్స్ మిషనరీని ప్రొవైడ్ చేయాలి, లిటిగేషన్స్ అని అవాయిడ్ చేయాలి. ఓకే, ట్రేడ్ యూనియన్స్ గ్రోత్ పెరిగేలా చూసుకోవాలి, అండ్ ఎలిమినేట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ కొరేషన్స్, ఇంటిమిడేషన్స్ అండ్ వయలేషన్స్ ఆఫ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. So these are all the basic objectives of the code of discipline. Now the code is based on the following principles మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఏ ప్రిన్సిపల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది? ఏంటి ఆ ప్రిన్సిపల్స్ అంటే, దే షుడ్ బి నో స్ట్రైక్ ఆర్ లాక్అవుట్ వితౌట్ ప్రయర్ నోటీస్. ఇవన్నీ మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినవే. సో ప్రయర్ నోటీస్ లేకుండా స్ట్రైక్ లాక్అవుట్స్ చేయకూడదు. నో యూనిలాటరల్ యాక్షన్ తీసుకోకూడదు, అంటే ఏ ఒక్కరు యూనిలాటరల్ అంటే ఏంటి, సింగిల్ పర్సన్ యాక్షన్ తీసుకోకూడదు. నో యూనిలాటరల్ యాక్షన్ షుడ్ బి టేకెన్ ఇన్ ద కనెక్షన్ విత్ ఇండస్ట్రియల్ మ్యాటర్. ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో షుడ్ నాట్ ఫాలో గో స్లో టాక్టిక్. ఓకే, గో స్లో టాక్టిక్ని వాళ్ళు ఫాలో అవ్వకూడదు. ఇవన్నీ కూడా ప్రిన్సిపల్స్ అండి. ద కోడ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్. రైట్, ఈ పాయింట్స్ని 1కి 10 సార్లు చదవండి. దెన్ యాక్ట్స్ ఆఫ్ వైలేషన్స్, ఇంటిమిడేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రీస్టోర్ చేయకూడదు. సేమ్ ఇక్కడ ఏదైతే పాయింట్ ఉందో అదే పాయింట్ ఇక్కడ రిపీట్ అయింది. ద ఎగ్జిస్టింగ్ మిషనరీ ఏదైతే ఉందో సెటిల్మెంట్ డిస్ప్యూట్ షుడ్ బి యూటిలైజ్ చేసుకోవాలి. మనకి డిస్ప్యూట్స్ మీకు ఇంతకు ముందు చాప్టర్లో చెప్పినప్పుడు డిస్ప్యూట్ కోసం చాలా చెప్పాను. కన్సలేషన్ ఆఫీసర్ అని, డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్స్ ఉంటాయి, నేషనల్ ట్రిబ్యునల్స్ ఉంటాయి. ఓకే, అంటే కన్సలేషన్ ఆఫీసర్ కాకపోయినప్పుడు బోర్డ్ ఆఫ్ కన్స్ట్రక్షన్కి వస్తారు, బోర్డ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ దగ్గర కానప్పుడు ఆర్బిట్రేషన్ జరుగుతుంది. సో ఇవన్నీ మీకు చెప్పాను. రైట్, సో ఏవైతే మనకి మిషనరీస్ ఉన్నాయో వాటిని యూటిలైజ్ చేసుకోవాలి డిస్ప్యూట్ అరైజ్ అయినప్పుడు. అండ్ యాక్షన్స్ దట్ డిస్టర్బ్
కోఆర్డినల్ రిలేషన్షిప్ షుడ్ బి అవాయిడెడ్. సో ఈ డిస్టర్బెన్సెస్ అవి రావడం వల్ల వీళ్ళిద్దరి మధ్యలోని ఉండే ఎంప్లాయీకి మధ్యలో ఉండే రిలేషన్షిప్ అనేది పాడైపోతుంది. అంతే కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఇంకొక పర్సన్తో మీకు చాలా బాగా ఇష్టమైన ఫ్రెండ్తో గొడవ అయిందండి. ఎంత ఇష్టమైన ఫ్రెండ్ అయితే అంత ఇష్టమైన ఫ్రెండ్తో గొడవ అయింది. సో రిలేషన్షిప్ బ్రేక్ అవుతుందా ఉంటుందా? సో దట్ ఈస్ ద థింగ్ హియర్, కామన్ థింగ్ ఇక్కడ. ఓకే, సో రిలేషన్షిప్ బ్రేక్ అవాయిడ్ అవ్వకుండా చూసుకోవాలి ఎంత డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే, రైట్. సో ఇక్కడ మనం ఏంటంటే కనుక బెటర్ ఏమంటారు డిసిప్లిన్ రావడం కోసము టు ఎన్ష్యూర్ ద బెటర్ డిసిప్లిన్ క్రమశిక్షణ ఇన్ ఇండస్ట్రీ ఇద్దరు మేనేజ్మెంట్ అండ్ యూనియన్స్ అగ్రీ ఆన్ నాట్ ఇండల్గింగ్ ఇన్ టు ద వేరియస్ యాక్షన్స్. ఓకేనా, ఇద్దరు అగ్రీ చేయాలి, మేనేజ్మెంట్ అగ్రీ చేయాలి, యూనియన్ అగ్రీ చేయాలి డిసిప్లిన్ యాక్షన్స్ని. ఓకే, సో ఇక్కడ మేనేజ్మెంట్ యొక్క అగ్రీ ఎలా ఉంటుంది, యూనియన్స్ యొక్క అగ్రీ ఎలా ఉంటుందో చూద్దాము. ఓకే, మేనేజ్మెంట్ అండ్ యూనియన్స్ అగ్రీస్. యూనిలెటరల్ యాక్షన్ ఎవరు తీసుకోకూడదండి. ఎవరు సింగిల్ పర్సన్ మీరుగా ఏ నిర్ణయం తీసుకోకూడదు. మీరు ట్రేడ్ యూనియన్లో మెంబర్ అయి ఉన్నారు, ట్రేడ్ యూనియన్ తరపు నుంచి ఆలోచించాలి. మీరు మేనేజ్మెంట్లో మెంబర్ అయి ఉన్నారు, మీరు మేనేజ్మెంట్ నుండి ఆలోచించాలి. మీ యొక్క సింగిల్గా ఒక పర్సన్ యూనిలెటరల్ యాక్షన్ తీసుకోకూడదు. ఓకే, అండ్ ద ఎగ్జిస్టింగ్ మిషనరీ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్ షుడ్ బి యూటిలైజ్డ్. సేమ్ అవే థింగ్స్ అండి. ఏదైతే మిషనరీ ఉందో దాన్ని యూజ్ చేసుకోవాలి. స్ట్రైక్స్, లాకౌట్స్, ప్రయర్ నోటీస్ లేకుండా ఇవ్వకూడదు. అండ్ దే విల్ అవాయిడ్ లిటిగేషన్, సిట్ డౌన్, స్టే ఇన్ స్ట్రైక్స్ చేయకూడదు. సిట్ డౌన్, పెన్ డౌన్ ఇవన్నీ మీకు చెప్పాను కదా ఆల్రెడీ. స్ట్రైక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రైక్లోని. అండ్ ఏంటి ప్రమోట్ చేయాలి, టు ప్రమోట్ ద కన్స్ట్రక్టివ్ కోఆపరేషన్ ఎవరి మధ్యలోని, బిట్వీన్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ బోత్ వర్కర్స్ అండ్ మేనేజ్మెంట్. అండ్ గ్రీవెన్స్ మిషనరీని ఎస్టాబ్లిష్ చేయాలి, రైట్. సో సీ హియర్ మేనేజ్మెంట్ తరపు నుంచి ఇవన్నీ కూడా కలిసికట్టుగా. ఓకేనా, సో ఇందులో కొన్ని మేనేజ్మెంట్ అగ్రీస్ ఉన్నాయి, కొన్ని యూనియన్ అగ్రీస్ ఉన్నాయి. సో మేనేజ్మెంట్ అగ్రీస్ ఏంటి అన్నది చూద్దాం. మేనేజ్మెంట్ అగ్రీస్ ఏంటి, యూనియన్ అగ్రీస్ ఏంటి. మేనేజ్మెంట్ అగ్రీస్ నాట్ టు ఇంక్రీజ్ ద వర్క్ లోడ్స్ అన్లెస్ అగ్రీడ్ అపాన్ ఆన్ సెటిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా వర్క్ లోడ్, మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు, సమ్ ఎక్స్ సాఫ్ట్వేర్ కంపెనీలోని. ఆ కంపెనీ మీకు వర్క్ లోడ్ పెరిగి ఇచ్చకూడదు అనమాట. నాట్ టు ఇంక్రీజ్ ద వర్క్ లోడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ వారానికి 48 గంటలు పని చేయాలి. సో మీకు 60 గంటలు పని చేసే అంత వర్క్ అనేది ఇవ్వకూడదు, వర్క్ లోడ్ అనేది ఇవ్వకూడదు. సో దట్ ఈస్ ద థింగ్, మేనేజ్మెంట్ అగ్రీస్ దట్. సో ఇక్కడ అగ్రీ ఎవరెవరు అవ్వాలని చెప్పాను, మేనేజ్మెంట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి మేనేజ్మెంట్ అగ్రీ అవ్వాలి. అదేవిధంగా యూనియన్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అగ్రీ అవ్వాలి. సో ఇక్కడ నాట్ టు ఇంక్రీజ్ ద వర్క్ లోడ్, నాట్ టు సపోర్ట్ టు ఎంకరేజింగ్ ఎనీ అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీసెస్ ఏమైనా జరుగుతూ ఉంటే అంటే ఇక్కడ అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్ డిస్క్రిమినేషన్ అంటే వివక్షత. తన దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తుల పట్ల వివక్షత చూపించకూడదు. అంటే ఒకరికొకలాగా పే చేయడము, ఒకరికి శాలరీ ఇవ్వడము, ఒకరికి సెలవులు ఇవ్వడము, ఒకరికి ఇవ్వకపోవడము. సో డిస్క్రిమినేషన్ అనేది చూపించకూడదు. విక్టిమైజేషన్ ఆఫ్ ఎనీ ఎంప్లాయీ. ఓకేనా, సో నాట్ టు సపోర్ట్ దట్ వన్. సో ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ సైడ్. టు టేక్ ఎ ప్రాంప్ట్ యాక్షన్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ గ్రీవెన్సెస్ అండ్ ఇంప్లిమెంట్. సో గ్రీవియన్సెస్ ఇప్పుడు లేబర్కే ఉంటాయి, యూనియన్ ఎంప్లాయీస్కి ఉంటాయి. బట్ ఎంప్లాయీస్ యొక్క గ్రీవియన్సెస్ సెటిల్ అవ్వాలంటే గ్రీవియన్స్ మిషనరీని ఎవరు పెట్టాలి, మేనేజ్మెంట్ పెట్టాలి. ఓకే, సో గ్రీవియన్స్ వాటిని సెటిల్మెంట్ చేయడం కోసము టు టేక్ ఎ ప్రాంప్ట్ యాక్షన్ కోసం ఏంటంటే కనుక గ్రీవియన్స్ సెటిల్మెంట్ని ఎవరు పెట్టాలమ్మా, మేనేజ్మెంట్ పెట్టాలి. ఓకే, అండ్ టు టేక్ ఎ అప్రోప్రియేట్ డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవాలి ఎగ్నెస్ట్ ఇట్స్ ఆఫీసర్స్ పట్ల మెంబర్స్ ఇన్ కేసెస్ ఆఫ్ వేర్ ఎంక్వైరీస్ రివీల్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ పార్టిసిపేట్ యాక్షన్ బై వర్కర్స్ లీడింగ్ టు ఇన్డిసిప్లిన్. ఓకే, సో ఎవరైతే ఆఫీసర్స్ మెంబర్స్ ఉన్నారో వర్కర్స్ ఇన్డిసిప్లిన్ అవ్వడానికి గల కారణమైన వ్యక్తుల పట్ల వాళ్ళు డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ యూనియన్ అగ్రీస్ ఏంటి, ఫిజికల్ డ్యూరెస్ అంటే సో అక్కడ ఉన్నటువంటి వస్తువుల పట్ల వాటి పట్ల వాళ్ళు ఫిజికల్గా ఎలాంటి బలప్రయోగము చేయకూడదు అనమాట. నాట్ టు ఎంగేజ్ ఇన్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ డ్యూరెస్ ఇన్ ద ప్రెమిసెస్ అండ్ నాట్ టు పెర్మిట్ ద డెమాన్స్ట్రేషన్స్ విచ్ ఆర్ నాట్ పీస్ఫుల్. ఓకేనా, శాంతివంతంగా ఉండేది. నాట్ పీస్ఫుల్ అంటే ఏంటి, అశాంతిగా ఉండే వాటిని వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేయకూడదు. రౌడీయిజము అలాంటివి ఎంకరేజ్ చేయకూడదు. యూనియన్స్ అనేవి, ట్రేడ్ యూనియన్స్ అనేవి షుడ్ నాట్ ఎంకరేజ్ ద రౌడీయిజం, షుడ్ నాట్ ఎంకరేజ్ ద నాట్ పీస్ఫుల్ సిచ్యువేషన్స్, షుడ్ నాట్ ఎంకరేజ్ ద ఫిజికల్ డ్యూరెస్. ఓకే, షుడ్ నాట్ ఎంగేజ్. అండ్ ఆల్సో అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీసెస్ని డిస్కరేజ్ చేయాలి. అంటే ఇప్పుడు కొంతమంది నెగ్లెక్ట్గా పనిచేస్తారు, కేర్లెస్గా పనిచేస్తారు. ఓకేనా, వాళ్ళ పట్ల భద్రత లేకుండా పనిచేస్తారు. సో వాడన్నింటినీ కూడాను డిస్కరేజ్ చేయాలి, ఎంకరేజ్ చేయకూడదు. ఇవేంటి ట్రేడ్ యూనియన్స్. ఓకే, అండ్ ఆల్సో ప్రాంప్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఇంప్లిమెంట్ అవార్డ్స్ చేసినప్పుడు, అగ్రిమెంట్ చేసినప్పుడు, సెటిల్మెంట్స్ చేసుకున్నప్పుడు, డెసిషన్స్ తీసుకున్నప్పుడు ప్రాపర్ యాక్షన్ అనేది తీసుకోవాలి, ప్రాంప్ట్ యాక్షన్. అండ్ సో అప్రోప్రియేట్ యాక్షన్ కూడా తీసుకోవాలి. ఎవరైనా నెగ్లిజెన్సీగా ఉన్నా అలా చేసినా సరే
అంటే కోడ్కి వ్యతిరేకంగా వెళ్ళారనుకోండి, కోడ్ ఆఫ్ డిసిప్లిన్కి వ్యతిరేకంగా వెళ్తే కనుక నెసెసరీ యాక్షన్స్ అనేవి ట్రేడ్ యూనియన్స్ అనేవి తీసుకుంటుంది. సో సీ హియర్ లాస్ట్ పాయింట్, ద కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ఇస్ ద బేస్ ఆఫ్ నాన్ వైలెంట్ రిలేషన్స్. వైలెంట్ రిలేషన్స్, నాన్ వైలెంట్ రిలేషన్స్. వైలెంట్ అంటే తగులు గొడవలు, నాన్ వైలెంట్ అంటే శాంతివంతంగా ఉండేవి. సో నాన్ వైలెంట్ రిలేషన్స్ని మనకి డెవలప్ చేస్తుంది. ఎవరెవరికి మధ్యలోని అమ్మా, ట్రేడ్ యూనియన్స్కి మేనేజ్మెంట్కి మధ్యలోని నాన్ వైలెంట్ రిలేషన్షిప్ని డెవలప్ చేస్తుంది. ఏంటది? కోడ్ ఆన్ రిలేషన్, కోడ్ ఆఫ్ డిసిప్లిన్. ఓకే, కోడ్ ఆఫ్ డిసిప్లిన్ విల్ basis of the non violent relationship between the union and trade unions. Okay, trade unions and management. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక ఇండిసిప్లిన్ అంటే ఏంటి? క్రమశిక్షణగా లేకపోవడము అన్నది. దేనివల్ల మన కారణాలు, ఎందుకు క్రమశిక్షణగా ఉండరు వర్కర్స్ కానీ మేనేజర్స్ కానీ? నార్మల్గా మీరు ఆలోచించండి, చెప్పండి ఎందుకని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పని చేస్తున్నారు ఏదో కంపెనీలోని, మీరు ఎందుకు క్రమశిక్షణగా ఉండరు? మీకు పూర్తిగా ఎక్కువ వర్క్లోడ్ ఇచ్చేసినా, లేకపోతే మీకు ఒకలాగా చూసి మీ పక్కన కోలిక్కి ఒకలాగా చూసినా, ఓకే, వాళ్ళకు ఒక శాలరీ ఒకలాగా ఇచ్చి మీకు ఒక సేమ్ వర్కే బట్ శాలరీ మీకు తక్కువ ఇచ్చి వాళ్ళకి ఎక్కువ ఇచ్చి ఇలా చేస్తే మీరు క్రమశిక్షణగా ఉంటారా మీరు పని చేస్తున్నట్టు మేనేజ్మెంట్ పట్ల? రైట్, అది జరగని పని కదా. సో దట్ ఈస్ ద కాజెస్, సమ్ కాజెస్. సో ఇక్కడ వేరియస్ కాజెస్ ఉన్నాయి. సోషియో కాజెస్, ఎకనామిక్ కాజెస్ ఉన్నాయి, అండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. సోషియో అంటే ఏంటి? సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ఫ్యాక్టర్స్ అనేవి, కారణాలు అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మేజర్ రోల్ని ప్లే చేస్తాయి ఇండిసిప్లిన్లోని, క్రమశిక్షణ రహితం కోసం. ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్లోని సోషియో ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఎకనామిక్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, కల్చరల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. లెట్ us డిస్కస్ వన్ బై వన్ ఏంటి అవి అని చెప్పేసి. సో అక్కడ రీజన్ అనేది ఏదైనా కావచ్చు, మీకు చెప్పాను ఇక్కడ పూర్ వేజెస్ ఇవ్వడం అవ్వచ్చు, లేదా పూర్ మేనేజ్మెంట్ అయి ఉండొచ్చు, కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు బిట్వీన్ ద యూనియన్ అండ్ మేనేజ్మెంట్, ఏదైనా కావచ్చు. సో అన్ఫెయిర్ మేనేజ్మెంట్, అందులో కొన్ని డిస్కస్ చేద్దాము. అన్ఫెయిర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. సో ఇక్కడ మేనేజ్మెంట్ సమ్ టైమ్స్ ఏజ్ చేస్తుందంటే అన్ఫెయిర్ ప్రాక్టీసెస్ అంటే వేజ్ డిస్క్రిమినేషన్. ఒకరికొకలాగా శాలరీస్ ఇస్తుంది. అదే పనికి వీళ్ళకి 10,000 రూపాయలు జీతం ఇస్తే, అదే పనికి ఇంకొక పర్సన్కి ఏమొచ్చి 25,000 ఇస్తుంది అనుకోండి జీతం. సో ఈ పర్సన్కి కోపం వస్తుందా రాదా? ఆబ్వియస్లీ కోపం వస్తుంది. సో దట్ ఈస్ ద వేజ్ డిస్క్రిమినేషన్. కానీ నాన్ కంప్లైన్స్ విత్ ప్రమోషనల్ పాలసీస్, ఓకే, ప్రమోషన్స్ ఇవ్వకపోవడము, ట్రాన్స్ఫర్స్ ఇవ్వకపోవడము, వర్క్ అలాట్మెంట్ చేసినప్పుడు వివక్షత చూపించడము, ఓకే, గ్రీవియన్సెస్, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలని తీర్చకపోవడము, లో వేజెస్ని పే చేయడము, ఇవన్నీ కూడా ఏంటండి మనకి అన్ఫెయిర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ఇండిసిప్లిన్ అని అడిగితే అందులో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అందులో 1-2 కరెక్టా, 2-3 కరెక్టా, 1-2-3 కరెక్ట్ అన్నప్పుడు అలా క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? unfair management practices. Okay, then delay in payment measures. సో వేజెస్ పే చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ వేజెస్ అనేవి టైమ్లీ పే చేయాలి. క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది లో క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్ ఉండకూడదు వాళ్ళకి. ఇవన్నీ కూడా అన్ఫెయిర్ ప్రాక్టీసెస్ అండి. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే యాబ్సెన్స్ ఆఫ్ ఎఫెక్టివ్ లీడర్షిప్. ఇలా మనకి ఒక 11 ఉన్నాయి ఇందులోని. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీసెస్, టోటల్గా 11 ఉన్నాయి. ఓకే, అంటే 11 కాజెస్ ఫర్ ఇండిసిప్లిన్. దానిలో సెకండ్ వన్ యాబ్సెన్స్ ఆఫ్ ఎఫెక్టివ్ లీడర్షిప్. సో ఇక్కడ ఏంటి? ఎఫెక్టివ్ లీడర్షిప్ బాగుండాలి, ట్రేడ్ యూనియన్ అయినా సరే, మేనేజ్మెంట్ అయినా సరే. ఎందుకంటే ఆ లీడర్ కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ వెనక ఉన్న వాళ్ళందరూ కూడాను సెటిల్ అవుతారు. ఓకే, అంటే లాభం పొందుతారు. అదే లీడర్షిప్ పూర్గా ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ లాస్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి? లీడర్షిప్ షుడ్ బి ఎఫెక్టివ్. అండ్ నెక్స్ట్ వన్ కమ్యూనికేషన్ బ్యారియర్స్. కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు. కమ్యూనికేషన్ బ్యారియర్స్ అంటే ఏంటి? యాబ్సెన్స్ ఆఫ్ హ్యూమన్ అప్రోచ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ సుపీరియర్స్ రిజల్ట్స్ ఇన్ ద ఫ్రస్ట్రేషన్ అండ్ ఇండిసిప్లిన్ అమాంగ్ ద వర్కర్స్. సో ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ పెద్ద సీఈఓ కంపెనీకి తీసుకోండి, పెద్ద సీఈఓ ఉంటారు. సీఈఓ కింద ఒక మేనేజరు, ఆ మేనేజర్ అంటే అసిస్టెంట్ మేనేజరు మీద జనరల్ మేనేజరు, తన మీద మేనేజరు, దీని కింద మళ్ళీ ఒక జనరల్ మేనేజరు, దీని కింద ఒక మళ్ళీ అసిస్టెంట్ మేనేజరు, ఇతని కింద ఒక సూపర్వైజరు, ఆ సూపర్వైజర్ కింద వర్కరు. ఓకే, కమ్యూనికేషన్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పటికి ఏమవుతుంది? చాలా గ్యాప్ పెరిగిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ పర్టికులర్ వర్కర్కి ఇండిసిప్లిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే దిస్ పర్టికులర్ వర్కర్ ఫ్రస్ట్రేట్ అవుతారు. ఓకే, సో దిస్ ఈస్ అ థింగ్ హ్యాపెండ్ ఇన్ నవ్ ఏ డేస్. అది ఏంటంటే డైరెక్ట్గా కొంచెం కాంటాక్ట్ ఉంటే బాగుంటుంది, కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండాలన్నమాట. ఓకే, అలాగని డైరెక్ట్గా మనము కంపెనీ సీఈఓతో మాట్లాడలేము. బట్ ఏంటంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉండకుండా చూసుకోవాలి. ఇక్కడి నుంచి ఇతను ఏదైతే మెసేజ్ పాస్ చేయాలనుకుంటున్నాడో
అది ఇక్కడ మారిపోకూడదు, అది ఈ స్టేజ్లో మారిపోకూడదు. ఓకేనా, ఇక్కడ తను ఏదైతే మెసేజ్ తనకి ఇవ్వాలనుకుంటున్నాడో అదే మెసేజ్ వీళ్ళకి రీచ్ అవ్వాలన్నమాట. దట్ ఈస్ కమ్యూనికేషన్ బ్యారియర్స్. అండ్ నెక్స్ట్ వేరియింగ్ డిసిప్లినరీ మెజర్స్. సో ప్రతి ఒక్క దానికి జస్టిస్ అనేది అన్నిటికీ ఒకేలా ప్రొవైడ్ చేయాలి. దట్ ఈస్ వేరియింగ్ డిసిప్లినరీ మెజర్స్ అంటారు. సో డిఫరెంట్ టైమ్స్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఇష్టం ఉన్న వ్యక్తులకి 100 రూపాయలు ఫైన్ వేయడము. ఓకేనా, తనకి బాగా కోపం ఉన్న వ్యక్తి మీద 1000 రూపీస్ ఫైన్ వేయడం, ఇది ఎంతవరకు సబబ్ అండి? జస్ట్ మామూలుగా చెప్తున్నాను. మనకి బాగా ఇష్టం ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే, లేదా మనకు తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ అనుకొని 100 రూపాయలు ఫైన్ వేసి లేని వాళ్ళకి ఏమొచ్చి 1000 రూపీస్ ఫైన్ వేస్తే ఎంతవరకు ఉంటుంది? సో వేరియింగ్ డిసిప్లిన్ మెజర్స్ ఉండకూడదు, ఎప్పుడు కూడా జస్టిస్ అందరికీ ఈక్వల్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ వన్ డిఫెక్టివ్ సూపర్వైజన్. సో సూపర్విజన్లో డిఫెక్టివ్ ఉండకూడదు. సో దిస్ ఆర్ ఆల్ ద కాజ్. ఇన్ కేస్ సూపర్విజన్లో డిఫెక్టివ్ ఉంటే కనుక ఇట్ కాజెస్ టు ఇన్డిసిప్లిన్. సో ఇమీడియట్ ఇక్కడ వర్కర్కి ఇమీడియట్ బాస్ ఎవరు? సూపర్వైజరే. మీకు ఇంతకుముందు చెప్పిన క్లాస్లో కూడాను ఈ ముందు ఎగ్జాంపుల్లో డయాగ్రామ్ డ్రా చేశాను కదా, వర్కర్ పైన సూపర్వైజర్ ఉంటారు, సూపర్వైజర్ పైన మేనేజర్స్, అదే అసిస్టెంట్ మేనేజరు, అసిస్టెంట్ సూపర్డెంట్ ఇలా ఉంటారు కదా. సో సూపర్వైజర్ ఈజ్ ద ఇమీడియట్ బాస్ ఆఫ్ ద వర్కర్. సో ఇక్కడ సూపర్వైజర్ డిఫెక్టివ్గా ఉండకూడదు. ఈ వర్కర్కి ఏం కావాలి ఏంటి వద్దు అన్నది సూపర్వైజర్కి తెలియాలి. సో ఇక్కడ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ ద సూపర్వైజర్ మే క్రియేట్ ద మెనీ ప్రాబ్లమ్స్ అనమాట. యాటిట్యూడ్ బాగుండాలి, అంటే టువర్డ్స్ వర్కర్ పట్ల తన యొక్క యాటిట్యూడ్ బాగుంటే కనుక వర్కర్ అనేవారు ఎవరైనా సరే హ్యాపీగా వర్క్ చేస్తారు. ఓకేనా, ఇండిసిప్లిన్ అనేది రాదు. అండ్ నెక్స్ట్ వన్ ఇన్యాడిక్వేట్ అటెన్షన్ టు ద పర్సనల్ ప్రాబ్లమ్స్. అంటే ఇక్కడ ఏంటంటే ఇన్యాడిక్వేట్ అటెన్షన్ టు ద పర్సనల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కంపెనీ ఉందండి, మీకు ఒక 1000 కోట్లు విలువ చేసే కంపెనీ ఉంది, మీ కింద ఒక 10,000 మంది, మీరు బాస్. ఓకే, మీరు జనరల్, మీరు యు ఆర్ ద డైరెక్టర్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎండి ఆఫ్ దట్ పర్టికులర్ కంపెనీ. ఓకే, సమ్ ఎక్స్ కంపెనీ, దానిలోనే ఒక 10,000 వర్కర్స్ పనిచేస్తున్నారు. ఈ 10,000 మంది మీ కింద పనిచేస్తున్నారు, మీకు కోట్ల టర్న్ ఓవర్ వస్తుంది, ప్రాఫిట్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్క పర్సన్ పట్ల మీరు బద్ధతగా ఉంటే, అంటే బాధ్యతగా ఉంటే, వీళ్ళెవ్వరు కూడా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోరు. సింపుల్ థింగ్, ఇది మీరు చాలా సినిమాల్లో కూడా చూస్తారు ఇది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోని 10,000 మంది పర్సన్స్లోనే ఒక పర్సన్ని తీసుకోండి, వై అనే పర్సన్ని. ఈ పర్సన్కి కూతురికి పెళ్ళి అయి ఉండొచ్చు, లేకపోతే కొడుకుని చదివించుకోవడం కోసం కావచ్చు, లేకపోతే తన ఇంట్లో ఎవరికైనా పర్సన్కి యాక్సిడెంట్ అయ్యింది, అర్జెంటుగా ఏదో ఒక అవసరం అనేది వచ్చింది. ఓకే, పర్సనల్ ప్రాబ్లం, ఓకే, ఇండివిజువల్ పర్సన్కి ఒక ప్రాబ్లం వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు ఎవరు తన పట్ల నిలబడాలి? ఈ పర్టికులర్ పర్సన్ గత 30 సంవత్సరాలుగా ఈ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాడండి. 30 సంవత్సరాలుగా ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న వ్యక్తి పట్ల ఈ ఎండి ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి? ఓకే, సో తనకి పర్సనల్ ప్రాబ్లం వచ్చినప్పుడు తన యొక్క అటెన్షన్ని పే చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఈ వర్కర్కి తను పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ పట్ల మంచి వ్యూ అనేది ఉంటుంది. సో తను పని చేయాలనుకున్న దానికన్నా ఇంకా బాగా పనిచేసి ప్రొడక్టివ్గా పనిచేస్తారనమాట. అదే ఇన్ కేస్ నీ పర్సనల్ ప్రాబ్లం నీది, నీకు ఇష్టం ఉంటే ఇక్కడ జాబ్ చేయు, లేదంటే నీ వేరే దగ్గరికి వెళ్ళు అని అన్నారనుకోండి ఎండి, వాట్ విల్ హ్యాపెన్? ఇక్కడ వర్కర్ ఫ్రస్ట్రేషన్ వస్తుందా రాదా? ఇండివిజువల్ వర్కర్స్కి డెఫినెట్గా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సో క్రమశిక్షణతో ఉంటారా ఉండరా? క్రమశిక్షణతోని ఉండరు. సో నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నన్ను పట్టించుకోలేదు, సో నీ మేనేజ్మెంట్కి నేను ఎందుకు పట్టించుకోవాలి అని అనుకుంటారనమాట. సో లైక్ దిస్ ఇన్యాడిక్వేట్ అటెన్షన్ టు ద పర్సనల్ ప్రాబ్లమ్స్. అండ్ నెక్స్ట్ 7th వన్ విక్టిమైజేషన్. యాక్చువల్గా విక్టిమైజేషన్ అంటే వేరే మీనింగ్ వస్తుంది, బట్ ఇక్కడ ఏంటంటే తన దగ్గర పనిచేస్తున్న వర్కర్స్ని ఎక్స్ప్లాయిట్ చేయకూడదు, అంటే దోపిడీ చేయకూడదు. ఎక్స్ప్లాయిట్ మీన్స్ దోపిడీ, వాళ్ళని వినియోగించుకొని పీడించుకొని తినేసి డబ్బులు ఇవ్వకుండా దానిని ఎక్స్ప్లాయిట్ అంటారు. Right? So should not exploit the workers. It is also in the long term interest of the management to take care of the internal customers. ఓకే, సో వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వర్కర్స్ ఇంటర్నల్ కస్టమర్స్ పట్ల లాంగ్ టైమ్ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు చూపించాలి. ఏ వర్కర్ని కూడాను వాళ్ళు షుడ్ నాట్ ఎక్స్ప్లాయిట్. దెన్ 8th వన్ అండ్ 9th వన్ యాబ్సెన్స్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్. కోడ్ ఆఫ్ కండక్ట్, కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అవి ఉన్నాయి కదా. సో యాబ్సెన్స్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ అయితే కనుక ఆటోమేటిక్గా మనకి ఇట్ విల్ లీడ్స్ టు ద ఇండిసిప్లిన్. సో దిస్ విల్ క్రియేట్స్ ద కన్ఫ్యూజన్ అండ్ ఆల్సో ప్రొవైడ్స్ ద ఛాన్స్ ఫర్ డిస్క్రిమినేషన్ వైల్ టేకింగ్ ద డిసిప్లినరీ యాక్షన్స్. ఓకే, సో వీ విల్ బి డిస్కసింగ్ కోడ్ ఆఫ్ డిసిప్లిన్ డీటెయిల్స్ ఎక్సెట్రా. అండ్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఎలా ఉంటుందంటే కనుక రూల్స్ అవుట్లైనింగ్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, మనకి ఇండివిజువల్ పార్టీకి ఉంటాయి అండ్ ఆర్గనైజేషన్ పట్ల ఉంటాయి. కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఏంటి కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే, కోడ్ ఆఫ్ కండక్ట్లో ఏం లేదండి, జస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి యాబ్సెన్స్లో ఉండకూడదు. అండ్ డివైడ్ అండ్ రూల్ పాలసీ, 9th వన్ డివైడ్ అండ్ రూల్ పాలసీ. సో చాలామంది మేనేజర్స్ ఏం చేస్తారంటే
ట్రేడ్ యూనియన్లో ఉండే వాళ్ళ మధ్యలోని గొడవలు పెట్టేస్తారనమాట. ఏంటంటే జస్ట్ వాళ్ళు విడివిడిగా ఉంటేనే మనము రూల్ చేసుకోవచ్చు అని. సో మినీ మేనేజర్స్ ఏం చేస్తారంటే బిజినెస్లోని సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అదర్ ఎంప్లాయీస్ త్రూ దేర్ ట్రస్టెడ్ అసిస్టెంట్స్. అంటే ఇది మీకు తెలిసిన విషయమైనా నార్మల్గా డివైడ్ అండ్ రూల్ పాలసీలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మేనేజర్ ఏం చేస్తారంటే ఒక సీక్రెట్ ఏజెంట్ని తన యొక్క ఏజెంట్ని ఆ వర్కర్స్ మధ్యలో పెడతాడు. వాళ్ళ యొక్క పర్సనల్స్ని తెలుసుకుంటారు అనమాట, సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు అసిస్టెంట్ ద్వారా. సో స్పైగా పనిచేస్తుంది ఒక ఎంప్లాయీ. సో దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళ మధ్యలో గొడవలు పెట్టడం వల్ల ఏం జరుగుతుంది, ఎవరు ఇక్కడ బెనిఫిట్ అవుతారు డివైడ్ అండ్ రూల్ పాలసీలోని? ఆటోమేటిక్గా మేనేజ్మెంట్ అనేది మేనేజర్స్ ఆర్గనైజేషన్ బెనిఫిట్ అవుతుంది. బట్ థింక్ హియర్ ట్రేడ్ యూనియన్ వాళ్ళ మధ్యలోని ఉండే సోదరభావం అన్నది లేకపోతే కోఆపరేటివ్నెస్ అనేది తగ్గిపోతుంది, రైట్? దిస్ ఈజ్ అబౌట్ డివైడ్ అండ్ రూల్ పాలసీ. అండ్ నెక్స్ట్ వన్, డిఫరింగ్ సెటిల్మెంట్ ఆఫ్ ఎంప్లాయీ గ్రీవెన్సెస్. సో ఎంప్లాయీ గ్రీవెన్సెస్, సో ఎంప్లాయీ యొక్క ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని పట్టించుకోవట్లేదు, సెటిల్మెంట్ చేయట్లేదు, గ్రీవెన్స్ మిషన్ అనేది సెటిల్ చేయలేదు. సో ఆటోమేటిక్గా ఎంప్లాయీ కోపం వస్తుంది, క్రమశిక్షణగా ఉండరు. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ హియర్. ఇక్కడ ఏం పెద్ద ఈ విషయం ఏం లేదండి. డిఫర్డ్ అంటే ఏంటి, ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ ఉండడం అనమాట. గ్రీవియన్సెస్ని వాళ్ళకి కావాల్సిన అవసరాలని తీర్చుకుపోవడం అన్నమాట చెప్పాలి. ఓకేనా? సో దాని మటుకు ఏమవుతుంది, లో మోరల్ వాల్యూస్, ఇన్డిసిప్లిన్ అనేది వస్తుంది అనమాట. నెగ్లెక్ట్ ఆఫ్ గ్రీవియన్సెస్ వల్ల లో మోరల్స్, ఇన్డిసిప్లిన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, ఇవన్నీ కూడా కారణాలండి, ఇన్డిసిప్లిన్ గల కారణాలు. మిస్ జడ్జిమెంట్ ఇన్ ప్రమోషన్ ప్లేస్మెంట్స్. సో వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడంలోని ఒకరికి ప్రమోషన్ ఇచ్చి ఇంకొకరికి ప్రమోషన్ ఇవ్వకుండా, లేకపోతే ఒకరికి ఇవ్వాల్సిన బదులు ఇంకొకరికి ప్రమోషన్ ఇవ్వడం వల్ల, సో దీనివల్ల కూడాను, అండ్ ప్లేస్మెంట్స్ సరిగ్గా చేయకపోవడం వల్ల, ఇవన్నీ కూడాను పర్సనల్ మ్యాటర్స్ లైక్ ప్రమోషన్స్ అండ్ ప్లేస్మెంట్స్ కాంట్రిబ్యూట్ టు ద గ్రోత్ ఆఫ్ ద ఇన్డిసిప్లిన్ ఇన్ అన్ ఎంటర్ప్రైజ్. సో మిస్ జడ్జిమెంట్ ఇన్ ప్రమోషన్ అండ్ ప్లేస్మెంట్స్, రైట్? సో ఇక్కడ ఏంటంటే కనుక వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, మొత్తం 11 పాయింట్స్ ఉన్నాయి. ఈ 11 పాయింట్స్ కూడా ఒక దగ్గర నోట్ చేసుకోండి. క్వశ్చన్ మనకి జస్ట్ ఏంటని అడగరు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ఇన్డిసిప్లిన్ అంటే అందులో ABCDలోని ఏదో ఒక ఆప్షన్ కరెక్ట్ అయినా అవుతుంది, లేదా ఏదో ఒక ఆప్షన్ కరెక్ట్ కాకుండానే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవడానికి గల పర్పస్ ఏంటి, ఓకే, నేచర్ ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే కనుక ఇన్ కేసు మీరు డిసిప్లిన్గా లేరు, డిసిప్లిన్ లేనప్పుడు డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకుంటారు. సో ఇక్కడ డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం పర్పస్ ఏంటి, ఓకే? సో దాని నేచర్ ఎలా ఉంటుంది, ఏ బేస్ క్రైటీరియా మీద డిసిప్లినరీ యాక్షన్స్ మీరు తీసుకుంటారు, అంటే దేని మీద బేస్ చేసుకుని మీరు శిక్ష అనేది వాళ్ళకి విధిస్తారు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ద పర్పస్ ఆఫ్ డిసిప్లిన్ అకార్డింగ్ టు ద డెస్లర్, ఓకేనా, డెస్లర్ ప్రకారము 2001 ఈజ్ టు ఎంకరేజింగ్ ద ఎంప్లాయీస్ టు బిహేవ్ సెన్సిబుల్లీ అట్ వర్క్ వేర్ బీయింగ్ సెన్సిబుల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ అడ్హరింగ్ ద రూల్ అండ్ రెగ్యులేషన్స్. సో సింపుల్ థింగ్ అండి, ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాలి. ఇన్ కేస్ ఫాలో అవ్వకపోతే కనుక ఆ ఫాలో అయిన విధంగా మనం ఎంకరేజ్ చేయాలి. యాజ్ పర్ డెస్లర్ 2001 ప్రకారం ఏంటంటే కనుక వాళ్ళు ఫాలో అయ్యే విధంగా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని, సిస్టమ్ ఆఫ్ ప్రోగ్రెసివ్నెస్, పెనాల్టీస్ అండ్ అపీల్స్ ప్రాసెస్ ఉండాలి. ఓకే, కొన్ని ఆబ్జెక్టివ్స్ చూడండి డిసిప్లినరీ యాక్షన్స్కి పర్పసెస్ ఏంటి అంటే కనుక టు ఎన్ఫోర్స్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పనిష్ ద అఫెండర్స్, ఓకే, ఎవరైతే వాటిని తిరస్కరిస్తారో వాళ్ళకి పనిష్ చేయాలి. టు సర్వ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ టు ద అదర్ స్ట్రిక్ట్లీ ఫాలో ద రూల్స్, ఓకే, సో వాళ్ళు ఫాలో అవుతున్నారు, మీరు ఫాలో అవ్వండి అని చెప్పాలి. వర్క్ ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయాలి, ఇండస్ట్రియల్ పీస్ని, ఇండస్ట్రియల్ హార్మోనియస్ రిలేషన్షిప్ని ఇంక్రీజ్ చేయాలి, మెయింటైన్ చేయాలి. ఓకే, స్మూత్ రన్నింగ్ ఆర్గనైజేషన్ ఉండాలి, ఇంప్రూవ్ వర్కింగ్ రిలేషన్స్ అండ్ టాలరెన్స్ అండ్ డెవలపింగ్ వర్కింగ్ కల్చర్ అండ్ దిస్ ఇంప్రూవ్మెంట్స్ పర్ఫార్మెన్స్. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిసిప్లినరీ యాక్షన్, రైట్? సో యాజ్ పర్ డెస్లర్ 2001 ఒపీన్స్ దట్, తను ఏంటి ఒపీన్ అయ్యారంటే, అంటే తన యొక్క ఉద్దేశం ఏంటంటే కనుక ఫెయిర్ అండ్ జస్ట్ డిసిప్లిన్ ప్రాసెస్ ఉండాలి, ఫెయిర్గా ఉండాలి అండ్ డిసిప్లిన్ ప్రాసెస్ ఉండాలి. దట్ ఈస్ బేస్డ్ ఆన్ 3 ఫౌండేషన్స్. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అండి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, సిస్టమ్ ఆఫ్ ప్రోగ్రెస్ అండ్ పెనాల్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అండ్ అపీలేస్ ప్రాసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ క్లియర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉండాలమ్మా. అంటే ఇక్కడ ఏంటి మనకి ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే, మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, లేకపోతే మీరే కంపెనీకి అధినేత అనుకోండి, మీరు ఏం చేస్తారు, మీరు వాటర్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫెసిలిటీకి వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది. ఆ వాటర్ ప్యూరిఫైర్ని కొంతమంది వచ్చేసి ధ్వంసం చేశారనుకోండి, విల్ యూ టాలరేట్ దట్? మీరు ఒప్పుకుంటారా? ఖచ్చితంగా వీళ్ళ మీద పెనాల్టీ అనేది వేస్తారు. అదేవిధంగా మీకు ప్రాపర్టీ అంటే ఆర్గనైజేషన్లో ఏవో కొన్ని ఐటమ్స్, ప్రాపర్టీస్ అంటే నాట్ ల్యాండ్, బిల్డింగ్స్ అని కాదు, ఇక్కడ వస్తువుల్ని మీరు యూజ్ చేసే మిషనరీస్ని వాటిని ధ్వంసం చేశారు. సో ఇవన్నిటికీ ఏంటి, మీరు పెనాల్టీస్ వేయొచ్చు కదా,
సో దట్ ఈస్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. సో మీరు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని జారీ చేస్తారు. సో దీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అడ్రస్సింగ్ ద థింగ్స్ లైక్ థెఫ్ట్ చేసింటే, లేకపోతే డిస్ట్రక్షన్ ఆఫ్ కంపెనీ ప్రాపర్టీ ఏదైనా డిస్ట్రక్ట్ చేసినా, లేదంటే డ్రింకింగ్ ఆన్ ద జాబ్ టైంలోని డ్రింక్ చేసిన, ఓకే, డ్రింక్ అంటే నాట్ వాటర్, ఆల్కహాల్ డ్రింక్ చేసిన, ఓకే. సో అలా ఏ విధంగా ఉంటే అవి రూల్స్ అనమాట, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ప్రోగ్రెసివ్ పెనాల్టీస్ ఏంటి? ద సెకండ్ ఫౌండేషన్ ఆఫ్ ఎఫెక్టివ్ డిసిప్లిన్. సో డిసిప్లిన్ ఎఫెక్టివ్గా ఉండడం కోసం సెకండ్ థింగ్ ఏంటంటే కనుక ప్రోగ్రెసివ్ పెనాల్టీస్ అనేది ప్రొవైడ్ చేయాలి, అంటే వెయ్యాలి వాళ్ళకి. సో వాళ్ళ జాబ్ టైంలో రోజు డ్రింక్ చేసి వచ్చి ఎవరైనా జాబ్ చేస్తారా అండి? చేస్తే కనుక ఏం చేయాలి? ప్రోగ్రెసివ్ పెనాల్టీస్ అనేవి వేయాలి. అది ఇంకా అప్పటికి చేయకపోతే అప్పుడు APLS ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ ద 3 బేసిక్ థింగ్స్ ఇన్ యాజ్ పర్ డెస్లర్. నెక్స్ట్ టాపిక్, రైట్ టు టేక్ ఏ డిసిప్లినరీ యాక్షన్. సో ఇక్కడ ఎవరికి ఉంటుంది రైట్ అనేది డిసిప్లినరీ యాక్షన్ తీసుకునేది? ఎంప్లాయీ రిలేషన్షిప్లోని, ఓకే. అండ్ ఆల్సో ఈజ్ రెగ్యులేటెడ్ బై ద కాంట్రాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, స్టాండింగ్ ఆర్డర్ ఆఫ్ ద కంపెనీ ఆర్ కండక్ట్ ఇన్ డిసిప్లిన్, నెక్స్ట్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ రైట్ టు టేక్ ఎ డిసిప్లినరీ యాక్షన్, హూ హ్యావ్ ద రైట్ హియర్? ఎంప్లాయర్ హ్యావ్ ఎ రైట్ టు టేక్ ద డిసిప్లినరీ యాక్షన్స్ అపాన్ వర్కర్స్. Okay, next, what are the factors that are considered while taking the discipline? So డిసిప్లినరీ యాక్షన్ తీసుకునేటప్పుడు మీరు ఎలాంటి ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలి అంటే కనుక, సో దీస్ ఆర్ ఆల్ ద సమ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్, కారణాలు అనేవి ఉన్నవి. సో ఇందులో మనకి 7 వరకు ఉన్నాయన్నమాట ప్రాబ్లమ్స్ అనేవి, డిసిప్లిన్ ప్రాబ్లమ్స్. సో సీరియస్నెస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ మనం చెక్ చేయాలి, అంటే హౌ సివియర్ ఇస్ దట్ ప్రాబ్లమ్, ఆ డిసిప్లిన్. As noted previously, dishonesty is usually considered as a more serious infraction than reporting to work 20 minutes late. ఓకేనా, ప్రతిరోజు మీరు గంట సేపు లేట్గా జాబ్కి వెళ్తున్నారు అనుకోండి, ఎంప్లాయర్ ఊరుకుంటారా? ఆల్రెడీ మనకి డేలో 8 అవర్స్ జాబు, ఆ 8 అవర్స్ జాబ్లో కూడాను 1 అవర్ లేట్గా వెళ్తున్నారు. 9 to 5కి మీరు ఏం చేస్తున్నారు? 10 o'clock 11 o'clock తీరిక వెళ్తున్నారు, ఊరుకుంటారా? సో ఇక్కడ ఏం చేయాలి? డిసిప్లినరీ యాక్షన్, మీ పట్ల డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే ముందు ఎవరైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాస్ అయ్యారనుకోండి, మీరు మీ కింద పనిచేసిన వ్యక్తుల పట్ల డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే కనుక మీరు ఆ సీరియస్నెస్ అనేది చూడాలి, సీరియస్నెస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అనేది చెక్ చేయాలి. అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ చూసుకోవాలి, అంటే ఎప్పటి నుంచి హౌ లాంగ్ టైం స్పాన్ అని చెక్ చేయాలన్నమాట. ఎప్పటి నుంచి దాన్ని వైలేట్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి అలాగా క్రమశిక్షణ రహితంగా బిహేవ్ చేస్తున్నారు అనేది చూసుకోవాలి, డ్యూరేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. అండ్ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అండ్ మ్యాచ్యూర్ ఆఫ్ ద ప్రాబ్లమ్. సో ఫ్రీక్వెన్సీగా అక్కర్ అవుతుంది ఆ ప్రాబ్లమ్ అనేది, లేదా మ్యాచ్యూర్ ఎప్పుడు అది మనకి సెటిల్ డౌన్ అవుతుంది, ప్యాటర్న్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అనేది ఇక్కడ చూసుకోవాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ప్యాటర్న్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అనేది మనం చెక్ చేసుకోవాలి, అంటే మైనర్ ప్రాబ్లమా, మేజర్ ప్రాబ్లమా, బేస్డ్ ఆన్ ద డిమాండ్స్ బట్టి ఉంటుందన్నమాట. ఓకే, సివియారిటీ అనేది. సో ఫ్రీక్వెన్సీ అనేది చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్, ఎక్స్టాన్యుయేటింగ్ ఫ్యాక్టర్స్. సో ఎక్స్టాన్యుయేటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అంటే కనుక, అంటే కారణం అనేది ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎగ్జామ్కి వెళ్తున్నారు, ఆ ఎగ్జామ్కి అనేది 2 సందర్భాల్లో మీరు ఆ ఎగ్జామ్ రాయడానికి గల కారణాలు ఉన్నాయి. ఓకేనా, మీరు కోర్ టర్మ్ పేపర్ లేకపోతే మెయిన్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారో, మెయిన్ ఎగ్జామ్ పేపర్ మీరు రాయలేదు, ఎందుకని రాయలేదు ఒక కారణం అన్నది, మీ గ్రాండ్ ఫాదర్ ఎవరో చనిపోయారు, లేదా సెకండ్ కారణం అనేది మీరు రాత్రంతా హాయిగా పడుకున్నారు, ఓవర్ స్లెప్ట్ బికాస్ ఆఫ్ ఓవర్ స్లెప్ట్. సో దీనిలోని ఏది సివియారిటీ అండి, అంటే ఏది రీజనబుల్? మీ గ్రాండ్ ఫాదర్ చనిపోయారు కాబట్టి మీరు ఎగ్జామ్కి రాయలేదు అన్నది రీజనబుల్లా? రాత్రంతా హాయిగా తాగి డ్రింక్ చేసి పడుకున్నారు, ఓవర్ స్లెప్ట్ అయ్యారు, అందుకని ఎగ్జామ్ రాయలేదు అన్నది కరెక్టా? అంటే ఇందులో మీకు ఏమంటే ఎలో చేయొచ్చు, ఆ ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, దట్ ఈస్ ద ఎక్స్టాన్యుయేటింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. అండ్ డిగ్రీ ఆఫ్ సోషలైజేషన్ అంటే ఏంటి? వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద పర్సన్స్ హియర్, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ గురించి, ప్రాబ్లమ్ గల కారణాల గురించి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి, ప్రొసీజర్స్ గురించి, అన్నిటి గురించి కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలియజేయాలి. సో దట్ ఈస్ డిగ్రీ ఆఫ్ సోషలైజేషన్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్, వైలేషన్ ఆఫ్ దీస్ రూల్స్, దట్ ఈస్ ద ఆర్గనైజేషన్ హూజ్ రూల్స్ ఆర్ ఇన్ఫార్మల్ ఆర్ వ్యాగ్. సో మనకి రూల్స్లో ఫార్మల్ రూల్స్, ఇన్ఫార్మల్ రూల్స్ ఉంటాయని అని చెప్పాను. సో ఎవరైతే రూల్స్ని వైలేట్ చేస్తారో, వైలేషన్ ఆఫ్ ద రూల్స్, దాన్ ఈజ్ ద ఆర్గనైజేషన్ హూజ్ రూల్స్ ఆర్ ఇన్ఫార్మల్గా ఉన్నవి. సో హిస్టరీ ఆఫ్ ద ఆర్గనైజేషన్ డిసిప్లిన్ ప్రాక్టీసెస్ తీసుకుంటే కనుక దానిలో మీకు చెప్పాను, ఫార్మల్ ఉంటాయి, ఇన్ఫార్మల్ ఉంటాయి అని చెప్పేసి. సో ఫార్మల్ అనేవి ఒక పేపర్ మీద మనకి అన్ని రాసి స్టాండింగ్ ఆర్డర్లో పాస్ చేస్తారు. ఇన్ఫార్మల్ అనేది కల్చరల్ ఆర్గనైజేషన్ బట్టి ఎవరికి వాళ్ళు ఓన్గా చేయాల్సినవి అని మీకు చెప్పాను ఇంతకుముందు. సో ఇన్ కేస్ ఆ రూల్స్ని ఎవరైనా వైలేషన్ చేస్తే కనుక దట్ ఈస్ ఆల్సో ఎనదర్ కాజ్
ఆఫ్ ఇండిసిప్లిన్. ఓకే, సో సమ్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. మామూలుగా చూసుకుంటే కనుక సిమిలర్ ఇన్ఫ్రాక్షన్స్ ఉన్నాయా లేదా అని చెప్పి, లేదా విత్ ఇన్ ఎంటైర్ ఆర్గనైజేషన్స్లోనా, ఆర్ఎల్స్ ఈక్వబుల్ ట్రీట్మెంట్ ఉంటుందా లేదా, అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తున్నారా లేదా ఎంప్లాయీస్ని, మస్ట్ టేక్ ఇన్ టు ద కన్సల్టేషన్, ఓకే, విత్ ఇన్ ఏ యూనిట్, అండ్ ఈక్వల్ డిమాండ్స్, ఇవన్నీ కూడాను మనకి కారణాలండి. అండ్ నెక్స్ట్ 7th వన్, లాస్ట్ వన్ వచ్చేసి మేనేజ్మెంట్ బ్యాకింగ్. మేనేజ్మెంట్ బేకింగ్ అంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే మీకు మీ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నారు అనుకోండి, మీరు మీ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్న మేనేజర్ మీద ఎగెనెస్ట్గా వెళ్ళొచ్చా? If employees decide to take their case to higher levels, higher authorities in the management level, do you have the reasonable evidence to justify yourself? Okay, so ఇక్కడ ఏంటంటే కనుక, should the employee challenge your disciplinary action? ఇక్కడ ఎంప్లాయీ వర్కర్ ఎవరైతే ఉన్నారో డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే వ్యక్తి మీద తను ఛాలెంజ్ చేయగలుగుతారా? ఛాలెంజ్ అంటే ఏంటంటే వ్యతిరేకంగా, అంటే నా మీద ఎందుకు డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నారు మీరు అని చెప్పేసి వ్యతిరేకంగా వెళ్ళామన్నమాట. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ద డేటా టు బ్యాకప్ ద నెసెసిటీ అండ్ ఈక్విటీ ఆఫ్ ద యాక్షన్ టేకెన్ అండ్ దట్ యూ ఫీల్ కాన్ఫిడెంట్ దట్ మేనేజ్మెంట్ విల్ సపోర్ట్ యువర్ డెసిషన్. ఓకే, దట్ ఈస్ మేనేజ్మెంట్ బ్యాకింగ్ అంటారు. సో ఎవ్రీథింగ్ ఇక్కడ బ్యాకప్ అనేది ఉండాలి బిఫోర్ గోయింగ్ టు టేక్ ఎనీ డెసిషన్. అది వీళ్ళకి ఒకవేళ కనుక మీరు ఎగెనెస్ట్గా వెళ్తే యూ షుడ్ హ్యావ్ ఎ ఎవిడెన్స్, రైట్? నేనేం తప్పు చేయలేదు, అయినా సరే నా మీద డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకున్నారని మీరు ప్రూవ్ చేసుకోగలగాలి మీరు హయ్యర్ అథారిటీస్ని అప్రోచ్ అయినప్పుడు, రైట్? సో లైక్ దిస్ వీ హ్యావ్ 7 ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇన్ డిసిప్లిన్లోని, రైట్? సో దోస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇవన్నీ కూడాను ఈ 7 ఫ్యాక్టర్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అంటే కనుక, దేర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ వై మైట్ డిసిప్లిన్ ఇన్ an employee విత్ లిటిల్ డిఫికల్టీ చూసుకుంటే కనుక. సో చాలా కారణాలు అనేవి ఉన్నాయి మనకి ఇక్కడ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా ఆర్గనైజేషన్లో అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. సో దెర్ ఆర్ సెవరల్ డజన్స్ అండ్ మోర్ ఇన్ఫ్రాక్షన్స్ దట్ మేనేజ్మెంట్ మైట్ బిలీవ్ దట్ ఓకే రిక్వైర్ ద డిసిప్లినరీ యాక్షన్. సో ఫర్ సింప్లిసిటీ కోసం చూసుకుంటే కనుక ఇట్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ఫ్రీక్వెంట్ వైలేషన్స్ ఇంటూ 4 కేటగిరీస్. ఓకే, ఫ్రీక్వెంట్ వైలేషన్స్. సో డిసిప్లినరీ యాక్షన్స్ ఎవరి మీద తీసుకుంటారు? ఫ్రీక్వెంట్గా వైలేట్ చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వైలేట్ చేసిన వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకుంటారు, రైట్? సో ఏంటవి? అటెండెన్స్ అవ్వచ్చు, ఆన్ ద జాబ్ బిహేవియర్ మీద కావచ్చు, డిస్హానెస్టీగా ఉండొచ్చు, లేదా ఆన్ ద వర్క్ పెర్ఫార్మెన్స్. సో ఇక్కడ మనం చూసుకుంటే అటెండెన్స్ ఏంటండి? అటెండెన్స్ లైక్ అంటే మనం పనిచేస్తున్నప్పుడు మీరు ఇన్ఫోసిస్లో ఎక్కడో పనిచేస్తున్నారు, సత్యంలోనో లేకపోతే విప్రోలోనే ఎక్కడో పనిచేస్తున్నారు అనుకోండి. ఓకే, సో డైలీ మీరు మార్నింగ్ 10 o'clock వెళ్ళాలి. అటెండెన్స్ ఒకరోజు వెళ్ళి ఒకరోజు వెళ్ళకుండా, 2 days వెళ్ళి 3 days వెళ్ళకుండా ఇలా తీసుకుంటే ఇట్ ఈస్ అన్ అటెండెన్స్ కరెక్ట్గా ఉన్నట్లు లేదా, రైట్? సో అటెండెన్స్ లైక్ అన్ఎక్స్క్యూజ్డ్ యాబ్సెన్సెస్. ఓకే, ఎక్స్క్యూజ్డ్ యాబ్సెన్స్, అన్ఎక్స్క్యూజ్డ్ యాబ్సెన్స్ అని 2 types ఉంటాయి. ఎక్స్క్యూజ్డ్ యాబ్సెన్సెస్ అంటే లీవ్ విత్ పే ఉన్నవి, అండ్ ఆల్సో మనం లీవ్ చెప్పి తీసుకుంటాం అనమాట. ఏదైనా మనకి హెల్త్ బాగోలేదనో, మన ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగోలేదనో, లేదా సమ్ అదర్ వర్క్ ఉందనో ఎక్స్క్యూజ్డ్ యాబ్సెన్సెస్ ఉంటాయి. సో అన్ఎక్స్క్యూజ్డ్ యాబ్సెన్సెస్, సో నాకు చాలా నిద్ర వస్తుంది అందుకని నేను ఇవాళ రావడం లేదని మీరు ఎవరు చెప్పలేరు, ఆ రీజన్ కూడా చెప్పలేరు, అది అన్ఎక్స్క్యూజ్డ్ యాబ్సెన్స్. ఓకే, నెక్స్ట్, లేదా నేను ఈరోజు మూవీకి వెళ్తాను కాబట్టి సినిమాకి రాను అని మీరు చెప్తారా? విల్ దే యాక్సెప్ట్ దట్ వన్? ఆ రీజన్ యాక్సెప్ట్ చేస్తారా? ఓకే, క్రోనిక్ యాబ్సెంటిజం ఉంటుంది, అలాగే లీవింగ్ వితౌట్ పర్మిషన్ ఉంటుంది. సో ఎలాంటి పర్మిషన్ తీసుకుంటే లీవ్, కంపెనీ నుంచి వెళ్ళిపోవడం అనమాట. అంటే జస్ట్ ఆ రోజుకి వర్క్ నుంచి ఈవినింగ్ 4 o'clock వెళ్ళాల్సిన వాళ్ళు ఈవినింగ్ 5 o'clock వెళ్ళాల్సిన వాళ్ళు చక్కగా మధ్యాహ్నం లంచ్ టైంకి వెళ్ళిపోయి అలాగట ఇంటికి వెళ్ళిపోతారనమాట, మళ్ళీ ఆఫీస్కి రారు. ఓకే, దట్ ఈస్ లీవింగ్ వితౌట్ పర్మిషన్. సో ఇవన్నీ కూడా డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవడానికి గల కారణాలు. వర్క్ పర్ఫార్మెన్స్ పూర్గా ఉన్నా సరే, సో వర్క్ కంప్లీట్గా వాళ్ళకి అసైన్ చేసిన వర్క్ని కంప్లీట్గా వర్క్ చేయకుండా వెళ్ళిపోయినా, ఓకే, ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెడతారో మీటింగ్స్కి అటెండ్ కాకపోయినా, సరే తన పనిచేస్తున్న వారి పట్ల డిస్హానెస్టీగా ఉన్నా, ఓకేనా, రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ ఏమైనా థెఫ్ట్, దొంగతనం చేయడము, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడము, అలాంటివన్నీ కూడాను. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఆన్ ద జాబ్ బిహేవియర్స్ లైక్ ఇక్కడ ఏంటంటే కనుక స్మోకింగ్, డ్రింకింగ్ చేయడము, అలాంటి ప్లేసెస్లోని, అంటే వర్క్ చేసిన ప్లేస్లోని స్మోక్ చేయడం కానీ, లేకపోతే డ్రింక్ చేయడం కానీ, గ్యాంబ్లింగ్, ఫైటింగ్, ఫెయిల్యూర్ టు యూజ్ సేఫ్టీ డివైజెస్ని సరిగా యూజ్ చేయకపోవడము. సో దీస్ ఆర్ ఆల్ ద కండిషన్స్, ఫ్యాక్టర్స్ దట్ ఆర్ యూస్ఫుల్ ఫర్ దేనికోసం డిసిప్లినరీ యాక్షన్స్ ఖచ్చితంగా మేనేజ్మెంట్ తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా రెగ్యులర్ అనమాట, రెగ్యులర్గా ఉండేవి. దట్ మీన్స్ వాట్ ఈస్ ద టర్మ్ హియర్ యూస్డ్?
మోస్ట్ ఫ్రీక్వెంట్ వైలేషన్స్ అంటారు వీటిని, మోస్ట్ ఫ్రీక్వెంట్ వైలేషన్స్ అంటారు. ఓకే, సో ఇక్కడ ఇన్ఫ్రాక్షన్స్ అనేవి మైనర్గా ఉంటే కొన్ని సీరియస్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. స్మాల్ థింగ్ అండి, అంటే ఇన్ఫ్రాక్షన్ అంటే అతిక్రమించడం. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్ అండి, కొన్ని సందర్భాల్లో లైన్ మెన్స్ ఉంటారు, అంటే కరెంట్ పని చేసిన వాళ్ళు, లేకపోతే వైర్ బిగించిన వాళ్ళు. ఓకే, సో ఒక ఆర్గనైజేషన్లో ఒక చిన్న వైర్ని కలపకపోతే ఇట్ ఈస్ ఎ మైనర్ థింగ్. ఓకే, దానివల్ల మిషన్ పనిచేయదు, ఆగిపోతుంది వర్క్. ఓకే, దీనివల్ల పెద్దగా ఎవరి లైఫ్ అనేది ఎఫెక్ట్ కాదు, మహా అయితే ప్రొడక్టివ్ అనేది ఆగిపోతుంది ఇండస్ట్రీలోని. అదే మైనర్ ప్రాబ్లము, ద సేమ్ యాక్షన్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో జరిగితే దట్ ఈజ్ మోర్ సీరియస్ కండిషన్. ఎందుకంటే దానిలో కొన్ని వందల మంది, ఇంచుమించుగా 1000 మంది, 250 మంది నుంచి 1000 మంది దాకా ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదో ఒక వైర్ మిస్కండక్ట్ అయ్యింది అంటే ఇట్ ఈస్ సీరియస్ ప్రాబ్లమ్ ఆర్ నాట్? ఇదే కేసులోని అదే ప్రాబ్లము, వైర్ కనెక్ట్ చేయకపోవడము, ఇదే ప్లేస్లోని వైర్ కనెక్ట్ చేయకపోవడము, ఇక్కడ లైఫ్ పోతుంది. ఓకేనా, లైఫ్ దెబ్బతింటుంది, చాలామంది లైఫ్ కోల్పోయే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ద సీరియస్నెసిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ అనమాట. సో ఇక్కడ ఇన్ఫ్రాక్షన్స్ అతిక్రమించడము, సివియారిటీ ఆఫ్ ద ఇన్ఫ్రాక్షన్ అనేది విల్ ప్లేస్ ఏ మేజర్ రోల్. అది రికరెన్స్గా ఉండదు. రికరెన్స్ అంటే ఎప్పుడూ తరచుగా జరుగుతూ ఉండేవి అనమాట. సో ఎవరైనా ఫస్ట్ ఏదైనా తప్పు చేస్తే ముందు ఒక్కసారి యాక్సెప్ట్ చేస్తారు, బట్ అదే తప్పు మళ్ళీ చేస్తే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? ఓకే, దట్ ఈస్ అ థింగ్ హియర్. సో దిస్ ఈజ్ హౌ డిసిప్లిన్ ఈజ్ గోయింగ్ ఆన్. సో సెవెరల్ అప్రోచెస్ కూడా మనకు ఉన్నాయి, అవి మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సెవెరల్ అప్రోచెస్ ఇన్ డిసిప్లిన్ అండ్ గ్రీవియన్సెస్. సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ అండ్ right to take disciplinary actions, what is the purpose and nature of the disciplinary actions, and these are 11 points are there for cause of indiscipline గల కారణాలు. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంకల్ప్ స్టడీ సక్సెస్, అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ వీడియోస్. మీ స్టేటస్లోని మన ఛానల్ని షేర్ చేయండి, ఎందుకంటే ఏదో ఒక సబ్జెక్ట్ ఎవరికో ఒకరికి యూజ్ అవుతుంది. క్లియర్? సో ప్లీజ్ హెల్ప్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.